నమస్తే, వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామగుంటూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాళ్ళ హరీష్ రెడ్డి గారు. సో ఈ మధ్య కాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. అలాగే చాలా మంది దగ్గర కూడా ఒపీనియన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీ స్థితిగతులు ఏంటి, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందా లేదా, అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో మాగంటి సునీత మీద, వీటన్నిటి గురించి కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం. రైట్. సో దాదాపు చాలా మంత్స్ నుంచి, అంటే ఒక 2-3 మంత్స్ నుంచి గట్టిగా పోరాడుతున్నారా, తిరుగుతున్నారా? డెఫినెట్లీ. ఏమంటున్నారు ప్రజలు? జూబ్లీహిల్స్ నియోజకవర్గ విషయానికి వస్తే ముమ్మాటికి డెఫినెట్లీ, ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి సేవ అనుకోండి, లేకపోతే మాగంటి గోపీనాథ్ గారు స్వర్గీయ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉండేనో వారు చేసినటువంటి సేవ అనుకోండి, వీరిద్దరి కలయికలో జరిగినటువంటి ప్రయోజనాల దృష్ట్యా పబ్లిక్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కోటేద్దామని నిర్ణయించుకున్నారు. మెజారిటీ కమ్సకం 25 నుంచి 30 వేల మెజారిటీ రావడం తథ్యం. ఇది నేను ఇంటింటికి గడప గడప అంటే వెళ్తూ టచ్ చేస్తూ వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఒపీనియన్ యొక్క సారాంశం ఇది. అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే ఉంది కాబట్టి బైపోల్ ఎలక్షన్ కూడా వాళ్ళే గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి అని కొంతమంది అనలిస్టులు చెప్తున్నటువంటి మాట, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే డైరెక్ట్గా ప్రచారం చేసుకుంటున్నటువంటి మాట. ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉంటే వాళ్ళకు ఓటేయాలని చెప్పేసి గ్యారంటీ ఏం లేదు. ఎందుకనంటే ఈ ప్రభుత్వము ఏర్పడిందే అడ్డమైనటువంటి అడ్డగోలు 6 హామీలు ఇవ్వడం వల్ల, ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడం వల్ల. ఇచ్చినటువంటి 6 హామీలో ఒక్క అరహామీ తప్ప 5.5 హామీలు ఇంతవరకు నెరవేర్చిన పాపన పోలేదు. మరి అటువంటి విషయంలో ప్రభుత్వం ఇక్కడ సక్సెస్ అయినట్టు ప్రజలు ఎందుకు అనుకుంటారు? మహిళలకు ఇస్తానటువంటి నెలకి 2500 ఇవ్వలేదు, పెద్దలకు ఇస్తానటువంటి 4000 పింఛన్ ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఇస్తానటువంటి మొదటి ఏడాదిలోనే క్యాలెండర్ ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, రైతులకు ఇస్తానటువంటి రైతు భరోసా 2 దఫాలు ఎగ్గొట్టిండు, ఆ రైతులకు ఇస్తానటువంటి బోనస్ ఎగ్గొట్టిండు, తర్వాత కూలీ రైతులకి మన కౌలు రైతులకు ఇస్తానటువంటి డబ్బులు పోయినాయి, ఆటో డ్రైవర్లకు ఇస్తానటువంటి 12,000 పోయినాయి, దళితులకు ఇస్తానటువంటి దళిత బంధు పోయింది, బీసీ డిక్లరేషన్ ఒక ఫార్స్, అది ఒక చీటింగ్. ఇన్నిగాన అబద్ధాలు చెప్పి పార్టీ రూలింగ్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఇలా జూబ్లీహిల్స్కి వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుండో నాకైతే అర్థమవుతలేదు. పబ్లిక్ అందరూ ఇదే అంటారు, నువ్వు ఏం చేసినావు అడగడానికి ఓటు మమ్మల్ని, నువ్వు పలానా జూబ్లీహిల్స్కి గీ పలానా పని చేసినా అని చెప్పేసి చెప్పుకోవడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? అది ఉంటే చెప్పు, మేము ఓట్లు ఇస్తాం. రైట్. అయితే దీనికి ఒక క్రాస్ క్వశ్చన్ ఏంటంటే, మొన్న చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్లో గెలవడం జరిగింది. అయితే ఈయన ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, నేను మళ్ళీ జూబ్లీహిల్స్ని డెవలప్ చేసి చూపిస్తా అని చెప్పేసి అని అంటున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్కి చేసిన మంచి పనులు ఏంటి, అసలు కార్యక్రమాలు ఏంటి, సంక్షేమ పథకాలు మీకేమైనా ఐడియా ఉందా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటేందుకు చాలా చెప్తాను నేను. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెసిడెంట్స్కి, ఎవరికైతే ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 3,500 మంది కుటుంబాలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. జూబ్లీహిల్స్లో ఇంటింటికి తాగునీరు ఇవ్వడం జరిగింది. జూబ్లీహిల్స్లో 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ పవర్ ఇవ్వడం జరిగింది. జూబ్లీహిల్స్లో దాదాపు రాష్ట్రం మొత్తం మీద ఇచ్చినటువంటి 6,50,000 రేషన్ కార్డులో జూబ్లీహిల్స్ పార్ట్ జూబ్లీహిల్స్ కూడా వచ్చి ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్లు అమలైనాయి జూబ్లీహిల్స్లో. షాదీ ముబారక్ గారి కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఆసరా పెన్షన్లు కానివ్వండి, మన కేసీఆర్ కిట్లు కానివ్వండి, చాలా స్కీమ్లలో జూబ్లీహిల్స్ని మేము ప్రయారిటైజ్ చేసాం. అంతెందుకండి, ఇలా హైదరాబాద్ నగరంలో ఇన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి మనకి. ద లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఇన్ హైదరాబాద్ ఎక్కడుంది? షేక్పేట్లో ఉంది, 2.8 కిలోమీటర్లు. అది ఎక్కడ? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఎక్కడుందండి? మా బోరబండాలో. అది ఎక్కడ? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్లు, చాలా ప్రోగ్రామ్స్. హాస్పిటల్, టిమ్స్ ఆసుపత్రి ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇలా హైదరాబాద్ నగరంలో 1 కోటి జనాభాకి తగ్గట్టుగా ఆసుపత్రులు, గవర్నమెంట్ ఆసుపత్రులు నిర్మించాలని ఒక ఉద్దేశంతో 4 ఆసుపత్రులు కట్టిస్తుంటే ఒకటి జూబ్లీహిల్స్ కేటాయించారు. మరి ఇవన్నీ కనబడతలేవా కాంగ్రెస్ వాళ్ళకి? కళ్ళున్నటువంటి కబోదులు, గుడ్డోళ్ళు వాళ్ళు. ఇయ్యాలటి వరకు 22 నెలల కాలంలో 2,50,000 కోట్ల అప్పు చేసినాక కూడా మరి ఈ సన్నాసి ప్రభుత్వం, ఈ సన్నాసి ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్కి వేసినటువంటి పని ఏంది నాకు అర్థమవుతలేదు. ఇలా జూబ్లీహిల్స్కి వచ్చి పెద్ద మాట్లాడతారు, కేటీఆర్ గారు ఏం చేయలేదు, కేటీఆర్ గారు చెత్త మంత్రి అని చెప్పేసి నోరికి ఎంత వస్తుందో మాటలు మాట్లాడతారు కదా. మరి ఆయన పోర్ట్ఫోలియో కూడా చెత్త శాఖ పోర్ట్ఫోలియో ఉంది ఆయన దగ్గర కూడా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఇలా హైదరాబాద్ నగరం మొత్తం చెత్తమయం అయిపోయింది, దుర్గంధంగా తయారైపోయింది. ఏడ చూసినా కానీ రోడ్ల పక్కన చెత్త, ఎక్కడ చూసినా కూడా గుంతలమయమైనటువంటి రోడ్లు. మరి ఆయన ఏం చేస్తున్నాడు? చెత్త శాఖ మంత్రి.
రైట్. అంటే మీరన్న క్వశ్చన్కి వద్దాం. మున్సిపల్ శాఖ ఏదైతే గతంలో కేటీఆర్ దగ్గర ఉంచుకొని అది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అసలు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదని చెప్పేసి బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించినటువంటి మాట. సో దానికి ఆరోపణే కాదు, ఒక విషయం లెట్ మీ కరెక్ట్ హియర్. ఆయన భాష, ఆయన డే 1 నుండి కూడా పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగుల్లో తొండలు జోడిస్తా, తొండలు పట్టేటోన్ లెక్క, ఇవన్నీ చిల్లర మాటలు మాట్లాడుతున్నాయి. ఇలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా కేటీఆర్ గారిని అంట ఏంది నడి రోడ్డు మీద చెట్టు కట్టేసి కొట్టాలంట. ఇదా ఇంత దౌర్భాగ్యమైనటువంటి భాష మాట్లాడాలా? ఒక సీఎం గారు ఎంత డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా, ప్రొఫెషనల్ గా ఉండాలనో. మీకు ఏమైనా ఐడియా ఉందా? 2 years నుంచి మున్సిపల్ శాఖ ఆయన కిందే పెట్టుకొని అసలు ఈ 2 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఏ మాత్రం ఆయన మంచి పనులు చేశారు మీకు ఏమైనా? నాకు కాదు, ఎవరికి లేదు ఐడియా. ఆయనకు కూడా లేదు బహుశా, ఎందుకంటే ఆయనకు తెలియకుండా ఆయన డిపార్ట్మెంట్ లో మన వర్క్స్ జరుగుండొచ్చు, కానీ ఆయనకు కూడా. ఎందుకంటే మున్సిపల్ శాఖ విషయానికి వస్తే కనుక ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఫ్లైఓవర్స్ కట్టించింది ఎవరికైనా ఐడియా ఉందా? ఉంటే కొంచెం ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయింది కదా, కొంచెం కింద కామెంట్స్ లో అయినా పెట్టండి, మనం చూద్దాము. దాని తర్వాత ఒక్కరు కూడా ఏం కామెంట్ పెట్టరు. అంబేద్కర్ ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర, సో దాని చుట్టూ కూడా చెత్తమయం అయిపోయింది. ఎవరు దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇంకా SNDP విషయానికి వస్తే అసలు ఎవరు అంటే దాని మీద కనీస పరిస్థితులు కూడా ఏవీ కనిపించట్లేదు. అంటే మీరు ఒక క్వశ్చన్ ఇప్పుడు SNDP అన్నారు, దానికి తగ్గట్టు SRDP అని ఉంటుంది, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని ఫుల్ ఫామ్ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియకపోవచ్చు ఇప్పటిదాకా. He doesn't even know the basics of municipal administration department. ఏమీ తెలియదు, ప్రయర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేదు. నోటికి ఎంత వస్తే అంత కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడం ద్వారానే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అంతకుమించి ప్రభుత్వాన్ని నడిపేంత స్థాయి కానీ, స్తోమత కానీ లేనటువంటి వ్యక్తి ఆయన. ఈ ఎట్లా బాగు చేస్తాడు ఈ రాష్ట్రాన్ని? ఇప్పుడు 2 ఏళ్లలో అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ లో ఎందుకు రోడ్లు వేయించలేకపోయారంటారు? ఆయనకే తెలియాలి. ఆయన దృష్టి అంతా ఢిల్లీకి 52 సార్లు చక్కర్లు కొట్టడము, 55 సార్లు ఢిల్లీకి ఉరకడము, ఢిల్లీకి పోయి వాళ్ళ బాసుల కాళ్ళు పట్టుకోవడం, ఆయన పదవి కాపాడుకోవడం, సుట్ కేసులు మోయడం, ఇదే పని చేసిండు ఆయన గడిచినటువంటి 23 నెలల్లో. సుమారు 2,50,000 కోట్లు అప్పు చేసిండు ఇప్పటికి రాష్ట్రానికి. అంటే దాదాపు నెలకు ఒక 10,000 to 12,000 crores, 10,000 నుంచి 12,000 కోట్లు అంటే ఈడబెట్టి నాకు అర్థమవుతలేదు. దీంట్లో ఇంకా కార్పొరేషన్తో చేసినటువంటి అప్పులు ఇంక్లూడ్ చేయలేదు. ఇది డైరెక్ట్ గవర్నమెంట్ బాండ్స్ ద్వారానో లేకపోతే ఇతర సేవల రంగాల ద్వారా తీసుకున్నటువంటి అప్పులే ఇవి. భూములు తాకట్టు పెట్టి, భూములు అమ్మేసి ఏడబెడుతున్నాయి ఈ డబ్బులు. పోనీ ఇదంతా పక్కన పెడదాం. హైదరాబాద్ నగర డెవలప్మెంట్ ద్వారానే ఇలా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది 50-60%. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సేవలు ఇవ్వకుండా ఏం చేస్తుంది? గడిబిక్తున్నాడా? ఇలా నిన్నగాక మొన్న మనం నానక్రామ్గూడలో చూసినాం. ఎకరానికి 177 కోట్లతో ఒక 10 ఎకరాలే మామిండు, 125 కోట్లతో ఇంకో 20 ఎకరాలే మామిండు. దాదాపు 4-5 వేల కోట్లు వచ్చినాయి. 4-5 వేల కోట్లు ఇలా ఆయన కనుక హైదరాబాద్ నగర అభివృద్ధి మీద వెచ్చించుంటే ఖచ్చితంగా ఇంత దౌర్భాగ్యంగా ఉండేది కాదు కదా, ఇంత దుర్గంధంగా ఉండేది కాదు కదా పట్టణం. ఈ 5,000 తీసుకొని పోయి ఈ సన్నాసి ఎక్కడ ఆడ 4th సిటీ కడతారంట. 1,00,000 జనాభా లేనటువంటి 4th సిటీలో 42 కిలోమీటర్లు వేయడానికి, ఒకటి గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ వే వేయడానికి 4,800 కోట్లు వాడతాడంట. రాష్ట్రం మన హైదరాబాద్ నగరంలోనేమో 30,000 గుంతలు ఉంటే పూడ్చడానికి ₹1 ఇయ్యాడు. తుగ్లక్ కాదా? తుగ్లక్ పరిపాలన కాదా ఇది? రైట్. ఇంకా మరొక విషయానికి వద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అసలు కాంగ్రెస్ పార్టీ అంటే కొంతమంది మంత్రుల విషయానికి, డివిజన్కి 2 మంత్రులుగా కేటాయించి కొంతమంది మీడియా ముఖంగానే బహిరంగంగా మాట్లాడడం జరిగింది. జూబ్లీహిల్స్లో ఓడిపోతే మాకు పెద్ద ఫరక్ ఏం లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో డైరెక్ట్గా అంటే నవీన్ యాదవ్ లాంటి వాళ్ళ క్యాండిడేట్ డైరెక్ట్గా బీఆర్ఎస్ పాపం మిమ్మల్ని, మీ కార్యకర్తల్ని, లేకపోతే మీ పెద్ద పెద్ద లీడర్స్ కానీ మీలాంటి వాళ్ళని కానివ్వండి అందరినీ పట్టుకొని జూబ్లీహిల్స్ కమాన్ కూడా దాటనివ్వను అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది, బెదిరించడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తారు? కాంగ్రెస్ అభ్యర్థి యొక్క క్యారెక్టర్ కానివ్వండి, ఆయన యాటిట్యూడ్ కానీ ఆయననే ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు. ఆయననే ఏమంటున్నాడు, మీరు ఇక్కడ నుండి ఎవరు కూడా దాటి బయటికి వెళ్ళలేరు, నేను హుకుం జారీ చేస్తే ఈ వీధులు కూడా దాటలేరు. ఈ భాష ఎవరు మాట్లాడతారండి? గూండాలు, రౌడీలు మాట్లాడతారు, అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళు మాట్లాడతారు. మరి ఆయన క్యారెక్టర్ని ఆయన్నే ఎక్స్పోజ్ చేసుకుంటుండు కదా. ఓటర్స్ అందరికి ఆయన్నే చెప్తున్నాడు, మీరు నాకు ఓటేయకపోతే మీ సంగతి తేలుస్తా నేను. ఇలాంటి వ్యక్తికి, ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తికి మనం ఓటేసి గెలిపిస్తే ఈయన చుట్టూ ఉన్నటువంటి బంధువర్గం కానివ్వండి, లేకపోతే ఈయనకు జేజలు కొట్టే ఎవరైతే బానిసలు ఉంటారో వాళ్ళందరూ వీళ్ళ వ్యాపారాల మీద, ప్రజల మీద పడి దోచుకు తింటారు రేపటి రోజున. అదొక విషయం. రెండో విషయం కూడా అడిగిన మీరు, ఏది మంత్రులందరూ కూడా ఇది ఓడిపోయినా మాకు ఫరక పడదని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఓడిపోయినా కూడా ఫరక పడకపోతే ఇక్కడ ఎందుకు వస్తున్నారు వాళ్ళు? బోరబండ కానీ, మా ఎర్రగడ్డ కానీ, వెంగళరావు నగర్ కానీ, షేక్పేట్ కానీ ఎందుకు తిరుగుతున్నారు? అక్కడ గడ్డి బిక్కుతున్నారు. ఆడికి వచ్చి ఏం చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు.
పరిపాలన గాలికి వదిలేసి రైతులు ఇలా అకాల వర్షంతో వరి పంట అంతా నేలమట్టం అయిపోయి రైతులందరూ లబోదిబో అని మొత్తుకుంటుంటే ఈ సన్నాసి మంత్రుల బృందం ఇక్కడేం చేస్తుంది జూబ్లీహిల్స్లో? పనిచేయడానికి ఇలా శాతం అయితే లేదా? పక్కనే సెక్రటేరియట్ ఉంటుంది, పోయి ఆఫీస్లో కూర్చొని ఫైల్ చూడొచ్చు కదా. రాష్ట్రం ఇంత దుర్గంధమయమైంది, రోడ్లు నాశనం అయిపోయినాయి, రైతుల పంటలు నష్టం అయిపోయింది. ఇలా రైతుల వరి పంట కళ్ళాల కాడికి వచ్చి ఎప్పుడు సేకరిస్తారని చెప్పేసి ఆవురావురమని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే వీళ్ళు గడిబిక్తురు రైడ్ వచ్చి జూబ్లీహిల్స్లో ఏం చేస్తారు? తెలంగాణలో ఎకనామీ మొత్తం పడిపోయింది అని చెప్పేసి బరాబర్ పడిపోయింది. ఆర్బీఐ చెప్తుంది అన్ని గణాంకాల ప్రకారం తెలంగాణ లాస్ట్ 3 months నుంచి వెళ్ళి రివర్స్ ఇన్ఫ్లేషన్లో ఉన్నాం, డిఫ్లేషన్లో ఉన్నాం. మనం డబ్బులు తీయడానికి జంకుతున్నారు పబ్లిక్. ఎక్కడ ఇన్ఫ్లేషన్ వస్తుందో నా డబ్బులు ఖర్చు పెడితే నేను బతకలేనేమో అని చెప్పేసి. ఎప్పుడు వస్తుంది అది? ఒక గవర్నమెంట్ మీద, ఒక సంస్థ కానీ, ఒక వ్యవస్థ మీద కానీ కాన్ఫిడెన్స్ లేనప్పుడు వస్తుంది. ఈ సన్నాసి ప్రభుత్వం, ఈ సన్నాసి ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన మీద పబ్లిక్కి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల డిఫ్లేషన్ స్టేట్కి వెళ్ళినాం మనం. రైట్. అయితే కొంతమంది కాంగ్రెస్ లీడర్ గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాము. ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రీసెంట్గా ఒక శాటిలైట్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తులం బంగారం విషయానికి వస్తే మాత్రం ఆయన తులం బంగారం ఇప్పట్లో ఇచ్చే అంత స్తోమతి మాకు లేదు, మేము ఇచ్చినప్పుడైతే తులం బంగారం 50,000 ఉండేది, ఇప్పుడు 1,50,000 అయితే నేను ఒకటి చెప్తా దానికి. ఆ మంత్రికి కనీస పరిజ్ఞానమో విజ్ఞానం ఏమైనా ఉంటే ఇట్టా మాట్లాడాడు అట్లా. సరే, ఆ రోజు 50,000 ఉన్నప్పుడే చెప్పాల్సింది ఉండే. 50,000 ఉంది కాబట్టి తులం ఇస్తున్నాం, రేపు పొద్దున 1,00,000 రూపాయలు అయినప్పుడు మేము అర్ధ తులం ఇస్తాం, అర తులం ఇస్తాం, 5 గ్రాములు ఇస్తామని చెప్పాల్సింది ఉండే. నిజంగా ఆయన ఇవ్వాలనుకుంటే 50,000 విలువైనటువంటి 5 గ్రాములు అర్ధ తులం ఇవ్వచ్చు కదా. అంటే అది సీఎం రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ త్రూ ప్రజలకి చెప్పించండి, అంతే కదా. అంతే అంటారు. నేను ఇవ్వలేను, నాతోని కాదు, నా డబ్బులన్నీ ఢిల్లీకి సమర్పించుకోవడానికే సరిపోతలేవు నాకు, ఇక్కడ పబ్లిక్ ఇచ్చినటువంటి అబద్ధపు 6 హామీలు నేను నెరవేర్చలేను అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అనే ఒక అచేతనంలో ఒక మంత్రి ఉంటాడు, ఆయనతో చెప్పించింది ఇండైరెక్ట్. రైట్. ఇదే పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. భర్త పోయి పుట్టడు దుఃఖంలో ఉండి తను మాట్లాడలేక భావోద్వేగానికి లోనయ్యి అంటే తన కన్నీళ్ళు తప్ప ఎక్కడ ఏమీ కనిపించలేదు, అంటే మాటలు రావట్లేదు తనకి. అలాంటి సిచ్యువేషన్ పట్టుకొని ఆయన హేళన చేయడానికి మీరు ఏ రకంగా చూస్తారు సార్? ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనం అది. ఆయనకు తెలివే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా గాంధీ గారి గురించి మేము ఎప్పుడైనా అన్నమాటలా? సోనియా గాంధీ గారి గురించి కూడా చాలా అనొచ్చు. ఆ రోజు 1991-92లో వారు మరణించారు. రాజీవ్ గాంధీ గారు స్వర్గీయ నాయకులు శ్రీపెరంబదూరులో ఒక బాంబ్ బ్లాస్ట్లో చనిపోయినారు. ఆ రోజు చనిపోయినప్పుడు సోనియా గాంధీ గురించి కూడా ఇలాగే చులకనగా మాట్లాడినరా? మరి మాట్లాడకపోతే ఈయన నోటికేమో అరిష్టం వచ్చింది నాకు అర్థం. ఈయన ఎందుకు మొత్తుకోవాలి? కొంచెం మన దిమాకు ఉండాలి కదా. నువ్వు ఏం చేసినావు జూబ్లీహిల్స్కి 2 ఏళ్ల కాలంలో, నువ్వు ఏం చేయబోతున్నావు రానున్న 3 ఏళ్ల కాలంలో అనేది చెప్పి ఓట్లు అడగాలి. క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఏందో ఒక మహిళను పట్టుకొని. ఆమెకు వాస్తవంగా ఆ రోజు జరిగిన సంఘటనకి నేను కూడా అక్కడ ఒక సాక్షిని, ఆ స్టేజ్ మీద నేను కూడా ఉన్నాను. వాస్తవంగా ఆమెకు మైక్ రాగానే ఎప్పుడైతే అక్కడ ముందట ఉన్నటువంటి 4-5 మందిని చూసిందో వాళ్ళందరూ కూడా గోపన్న అమర్ రహే, గోపన్న అమర్ రహే అనడం నాకు కూడా వాస్తవంగా కలిసివేసింది. స్వయానా 20-30 ఏళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారు దంపతులుగా. వాస్తవంగా అందరి మంది జై అమర్ రహే అని అంటుంటే ఖచ్చితంగా కొంత భావోద్వేగానికి గురవుతారు ఎవరైనా. అట్లాగే గురై వారు కంట తడిపెట్టుకుని ఏడ్చిండ్రు వారు. దానికి కూడా రాజకీయం చేయాలి. ఇంత చీప్ డౌన్ ద బెల్ట్, బిలో ద బెల్ట్ పాలిటిక్స్ చేయాలి ఆయన. అంటే కంప్లీట్ ఇక్కడ మాగంటి సునీతని నాట్ ఓన్లీ క్యారెక్టర్ అసాసినేట్, హోల్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసేటట్టు ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ పెద్ద కొడుకు తారక్ రానివ్వడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ తల్లి కూడా అంటే మాగంటి గోపీనాథ్ చనిపోవడం వరకు ఒక మిస్టరీ ఉంది అని చెప్పేసి అని మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. దీని అంతటికి అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తారు? అసలు మాకేమవసరం అండి, ఇది కుటుంబ సమస్య. అది నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. కుటుంబానికి సంబంధించినటువంటి వరకు ఏ రాజకీయాలు కూడా వేరే రాజకీయ నాయకులు తలదూర్చొద్దు. దిస్ ఇస్ అ బేసిక్ డీసెన్సీ ఆఫ్ పాలిటిక్స్. ఆ డీసెన్సీని క్రాస్ చేసి ఇండీసెంట్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎవరు? కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ నాయకులు వారి తల్లి గారిని, వారి అన్నగారిని, లేకపోతే ఆ తారక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని, వాళ్ళందరినీ కూడా లూర్ చేసుకొని వాళ్ళతో మాట్లాడిస్తున్నటువంటి చీప్ బిలో ది బెల్ట్ కామెంట్స్ అవి. ఎందుకంటే వారి తల్లిగారు స్వయానా ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నమాట అందరికీ వీడియోలో కనబడ్డది కదా స్పష్టంగా. మరి ఇంకేం కావాలంటే రుజువులు? ఆమెను ఎవరు పోనీయకుండా ఆపినరంట? ఆమె కొంచెం పెద్దావిడ, పెళ్లి చేసేటప్పుడు ఆమెనే వీడియోలలో ఉంది, ఫోటోలలో ఉంది, మనం చూసినాం. పిల్లలతో ఆడుకునేటప్పుడు జీవితాంతం ఆ 20-30 ఏళ్ళు ఆమె కలిసి ఉన్నది వాళ్ళతో. సడన్గా ఇప్పుడు ఆమె పెద్ద కొడుక్కి ఏదో టికెట్ ఇవ్వలే అని చెప్పేసి కక్షగట్టి ఇట్లా మాట్లాడడం అది తగున? ఆమెకి పద్ధతి కాదు కదా. ఆ పెద్దావిడ ఈ ఏజ్లో ఇంత కాంగ్రెస్ పార్టీయో ఇంకో పార్టీయో రాజకీయాలు చేస్తే వాళ్ళకి వత్తాసు పలకడం తప్పది. అండ్ రెండవది, పబ్లిక్ ఈ పార్టీకే డిసైడ్ అయిపోయినారు ఎవరికి ఓటేయాలనే విషయం. ఈ టైంలో వాళ్ళు ఇలాంటి
పిచ్చి పిచ్చి కార్యక్రమాలు కాంగ్రెస్ వాళ్ళు వెనకాల నుండి చేపించడం వల్ల వాళ్ళకి మెజారిటీ తగ్గడం తప్ప దీనివల్ల ఏం జరగదు మాకు. అంటే బేసిక్గా ఇక్కడ అందరికి ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ ఫ్యామిలీ ఇప్పుడు ఇలా వచ్చి బయటికి మాట్లాడి ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? అదే ఎలక్షన్ కోసమనే, ఎలక్షన్లో లబ్ధి పొందడానికి, కేటీఆర్ గారి మీద క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి. కేటీఆర్ గారిని లాగడం ఎందుకండి? మనము దాదాపు 10ల సంఖ్యలో కేటీఆర్ గారిని ఒక మాట చెప్పంగా మనం చూసినాం, విన్నాం. వారు ఏమంటారంటే రాజకీయాల్లోకి దయచేసి ఫ్యామిలీస్ని, పిల్లల్ని లాగొద్దు అని చెప్పి అంటారు. ఇదే ముఖ్యమంత్రి, ఇదే సిగ్గులేని ముఖ్యమంత్రి కేటీఆర్ గారి కొడుకుని చాలాసార్లు బాడీ షేమ్ చేసిండు. అవును, కేటీఆర్ గారి కొడుకునే కాదు, ఆయన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి, ఆ రోజు బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నటువంటి వారిని అందరినీ బాడీ షేమ్ చేసిండు. ఒక ఆయనను కుంభకర్ణుడు అంటాడు, ఇంకో ఆయననేమో అదేంది అరగుండు విధవా అని అంటాడు, గుడ్లు అమ్ముకున్నట్టు అంటాడు. ఈయన నోటికో దండం పెట్టాలి. ఈయన నోరంత గబ్బు నోరు ఈ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రికి లేదు. అటువంటి వ్యక్తే ఇలా ఆ తల్లితోని కేటీఆర్ గారి మీద అబండాలు లేపిస్తున్నారు. కేటీఆర్ గారికి ఏం అవసరం అండి ఆ తల్లిని ఆపడానికి అక్కడ? ఇవన్నీ చీప్, బిలో ది బెల్ట్ కామెంట్స్ ఇవి. రైట్. ఇంకా మధు యాష్కి రీసెంట్గా ఒక శాటిలైట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోని 6 గ్యారెంటీలు ప్రజలు ఎవరు అరగట్లేదు కదా అని చెప్పేసి అని ఒక కామెంట్ చేయడం జరిగింది. దాని మీద మీ స్పందన ఏంటి సార్? మధు యాష్కి గారు అమెరికాలో 9 నెలలు ఉంటారు, ఇండియాలో 3 నెలలు ఉంటారు. ఆ ఇండియాలో ఉన్న 3 నెలలు ఏసీ రూమ్లలో, ఏసీ కార్లలో తిరుగుతారు. ఒక్కసారి దాన్ని ఆయన నిజామాబాద్ గతంలో ఎంపీ చేసిండు. నిజామాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఒక పల్లెటూరుకి వెళ్ళి, అమ్మ మీరు 6 హామీలు అడుగుతలేరు కదా, మేము ఇయ్యం పో అని చెప్పేసి అనుమానండి. ఒకసారి ఆయన బట్టలు చింపేసేటట్టు కొడతారు ఆయనని. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు ఒక సీనియర్ నాయకుడికి తగదు. ఏంటంటే ఆయన ఏది పడితే అది మాట్లాడతాము, మేము ప్రజలు పిచ్చోళ్ళు, ఎర్రోళ్ళు అని అనుకుంటే ప్రజలు అంతకంటే తెలివైన వాళ్ళు. రైట్. ఇంకా జూపల్లి గారు రీసెంట్గా మీరు అందరూ చూసిన బాగా వైరల్ అయిన వీడియో, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అంటే లేదు లేదు మేము ఎందుకు వేయాలని చెప్పేసి అని ఒక పెద్ద ఇచ్చినటువంటి కౌంటర్ అందరూ చూసింది. దానికి మీ సమాధానం ఏంటి సార్? సమాధానం ఏముంది, ఆమెనే ఇచ్చింది సమాధానం. పెద్ద ఆవిడ పబ్లిక్ మూడ్, అది దట్ రిఫ్లెక్ట్స్ పబ్లిక్ మూడ్. పబ్లిక్ లో ఉన్నటువంటి మూడ్ ఏంటిది అనేది ఆమెనే చెప్పకనే చెప్పింది ఆ పెద్ద ఆవిడ. రేపు ఇంకొకరు పోయి ఆమె దగ్గరికి పోయి మళ్ళీ ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు పొరపాటున ఆమెను గిట్ట మళ్ళీ అడిగితే ఈసారి కొట్టనన్న కొడుతుంది ఆమె. ఆయన మంత్రి అనే విషయం తెలిసినాకనే ఆ మాట అన్నదంటే రేపు ఇంకొకరు ఎవరన్నది సీఎం అయినా కూడా కొడుతుంది ఆమె నెక్స్ట్ టైం. నీకు సిగ్గు లేదా, ఒకసారి ఆల్రెడీ సమాధానం ఇచ్చిన మళ్ళీ ఎందుకు వస్తున్నామంటుంది ఆమె. రైట్. ఇంకా జూబ్లీ హిల్స్లోని లక్ష్మీదేవి బాగా తనలాడుతున్నట్టుంది సార్, ఏం చెప్తారు? మాకు తెలియదండి, కాంగ్రెస్ వాళ్ళు బాగానే వంచుతున్నారని చెప్పేసి మాకైతే మాకు వినబడుతుంది. అదే పోస్ట్ ఓటుకు 5,000, 6,000 ఇస్తున్నారంట. మరి ప్రజలే చెప్పాలి దానికి బయటకు వచ్చి. మాకైతే ఇంతవరకు పబ్లిక్ అయితే చాలా మంది చెప్తున్నారు. మా దగ్గరకు వచ్చి మా కార్యకర్తలు కూడా అన్న వాళ్ళు 5,000 పంచుతున్నారు, 6,000 కుక్కర్లు పంచుతున్నారు అంటే. ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయనకు అలవాటు, ఆయన నియోజకవర్గంలో ఇట్లే గెలిచిండు ఆయన. కుక్కర్లు, అదేంది మన వాల్ క్లాక్లు, చీరలు. ఈ ఫోటో ఉంది కదా, ఇది ఇంత బహిరంగంగా డబ్బులు పంచుతుంటే మరి ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు కామ్గా ఉంటున్నారు? కంప్లైంట్ చేయొచ్చు కదా. చేశారు, డెఫినెట్లీ చేశారు. నిన్న కూడా చేస్తున్నారు. ఒకరి ఇంట్లో, కాంగ్రెస్ వ్యక్తి ఇంట్లో నిన్న కాంగ్రెస్ పెద్ద లీడర్ ఇంట్లో సోదాలు కూడా జరిగినాయి. కానీ పోలీసు వాళ్ళు ఎంత చేతులు కలిపి పనిచేస్తున్నారు గవర్నమెంట్తో అంటే, ఇంట్లోకి వెళ్ళి సోదాలు నిర్వహించే క్రమంలో లైట్లు ఆపేసిండ్రు వాళ్ళు. అంటే ఏం చేస్తారు, ఏం మతలబ్ చేస్తున్నారు లోపల, నాకు అర్థం కాదు. లైట్లు ఆపేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు అసలు నియోజకవర్గానికి సంబంధం లేని కూకట్పల్లిలో, సికింద్రాబాద్లో ఎక్కడ మా తక్కలపల్లి రవీంద్రరావు గారిది, మా మర్రి జనార్దన్ రెడ్డి గారి ఇండ్లు ఉంటే అందులోకి పోయి సోదా చేస్తారు వితౌట్ ఎనీ ప్రయర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్. ఇక్కడ నియోజకవర్గంలోనే ఒక కాంగ్రెస్ ఆయన ఇంట్లోకి పోయి లైట్లు ఆఫ్ చేసి సోదాలు చేస్తున్నారు. అంటే ఇది వీళ్ళిద్దరు ములాఖత్ కాలేదా? పోలీసు వాళ్ళు ఎవరి కింద పనిచేస్తారు ఇలా? అందుకే మేము బీఆర్ఎస్ పార్టీ ఇలా రిటర్నింగ్ ఆఫీసర్ గారిని, ఎలక్షన్ కమిషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం, సెంట్రల్ ఫోర్సెస్ని తీసుకొచ్చి ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ఈ స్టేట్ పోలీసు వాళ్ళు అందరూ లొంగిపోయినరు, రేవంత్ రెడ్డికి చేతిలో చేసి కలిసి పనిచేస్తున్నారు వాళ్ళు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇక్కడ కండక్ట్ కావాలంటే డెఫినెట్లీ సెంట్రల్ ఫోర్సెస్ వస్తే ఈ రేవంత్ రెడ్డికి మాటినాడు, ఎవరు మాటినాడు అప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు. రైట్. ఇంకా షేక్పేట్లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి షేక్పేట్లోని ముస్లిమ్స్ మీద దాడిని మీరు ఏ రకంగా చూస్తారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మైనారిటీల పట్ల ఒక రకమైనటువంటి చిన్న అభిప్రాయం ఉంది, తప్పుడు అభిప్రాయం ఉంది. ఎందుకు మన ఆయనకే తెలియాలి. 22 నెలల కాలంగా ఇప్పటిదాకా ఒక్క ముస్లిం వ్యక్తిని కూడా క్యాబినెట్లోకి తీసుకోలేదు. మీరు చూసిండ్రు, కేటీఆర్ గారు పెట్టినటువంటి ఫోర్స్ వల్ల, ప్రెషర్ వల్ల ఆయన దిగొచ్చి అజరుద్దీన్ గారిని మంత్రి చేసిండ్రు. ఇప్పటిదాకా క్యాబినెట్ అయితే లేదు కదా. ఇదిగాక ముస్లింలకు ఇస్తానటువంటి సప్లాన్ కానివ్వండి, ముస్లింలకు ఆఖరికి ఎంత నియత్ తక్కువ మనిషి, ఎంత నిజాయితీ లేనటువంటి మనిషి అంటే ఆయన 2,500 గజాలు ఖబరస్థాన్కి ఇస్తామని చెప్పేసి నాటకం ఆడి కాంగ్రెస్ వాళ్ళందరూ పోయి డామ్ డీమ్ అనుకుంటా ఫోటోలు పెట్టి పటాకాలు పేల్చి వెళ్ళిపోయిన రాడు నుంచి. తీరాలు వెళ్ళినాక 2-3 గంటలకి మిలిటరీ వాళ్ళు వచ్చేసి ఆనందం తన్ని ధర్మేసి ఆడ ఫెన్సింగ్ చేసుకుని మా ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు ఆక్రమించుకున్నారు.
అంటే ముస్లింలకు ఇవ్వాల్సిన ఒక ½ ఎకర్ ల్యాండ్ కూడా నువ్వు నిజాయితీగా నిఖార్సుగా ఇవ్వకపోతే ముస్లింల పట్ల నీకు ఉన్నటువంటి ప్రేమ ఏంది లేకపోతే ఇష్టం ఏంది ఏది కూడా లేదు నీకు వాస్తవంగా. ఇవిగాక నిన్నగాక మొన్న ఈ దేశంలో ముస్లింలకి బద్ధశత్రువు అయినటువంటి బీజేపీ కూడా ఈ మాట వినడం లే. ఈ సన్నాసి అన్నాడు ఏమన్నాడినా, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకి ఇజ్జత్ ఉంటుంది, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు ఎవడు దేకడు అంటాడు. ముస్లింలు ఉన్నందుకే కాంగ్రెస్కి వాల్యూ ఉంది. ఇవాళ ఈ దేశంలో ముస్లిం లేకపోతే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేటోళ్ళు ఎప్పుడో. అవునా కదా? అవును, అంటే రైట్. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నమాట కాంగ్రెస్ పార్టీ గట్టిగా వినిపిస్తుంది. ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. దానికి సమాధానం? ఎక్కడ సపోర్ట్ చేయలేదు. బీజేపీ క్యాండిడేట్ గతంలో ఎవరైతే ఉండేనో ఆయననే ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయనకి గతంలో 25,000 ఓట్లు వచ్చినాయి, ఈసారి 10,000 ఓట్లే వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. వాళ్ళు కూడా గతంలో పెట్టిన దానికంటే ఎఫర్ట్స్ ఎక్కువ పెడుతున్నారు. ఈసారి కేంద్ర మంత్రులు వస్తున్నారు, గల్లీ గల్లీకి బీజేపీ ప్రమోషన్స్ చేస్తున్నారు, క్యాంపెయినింగ్ చేస్తున్నారు, అన్ని ప్రాపర్గానే చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ములాఖత్ అవ్వడం కాదు, బీజేపీ కాంగ్రెసే ములాఖత్ అయింది. ఇలా మేరా బడే బాయ్ మేరా చోటా బాయ్ అని చెప్పేసి స్టేజ్ల మీద ఆలింగనం చేసుకుంది ఎవరండి? ఇలా రేవంత్ రెడ్డి ఉన్న నరేంద్ర మోడీ గారు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది అయినటువంటి ఒక వ్యక్తికి అమృత్ టెండర్లలో 1150 కోట్ల కాంట్రాక్ట్ దక్కింది. అది ఎవరిస్తారు? అమృత్ టెండర్లు బీజేపీ కేంద్ర ప్రభుత్వం. అమృత్ స్కీమ్ బీజేపీ వాళ్ళది. ఇవాళ రాష్ట్రంలో బీజేపీ ఎంపీ అయినటువంటి సీఎం రమేష్కి చెందినటువంటి ఒక కంపెనీకి, రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి ఈయన గడుతున్నటువంటి కలల ప్రాజెక్టు 4th సిటీలో 1650 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఓన్ కాంట్రాక్ట్ ఇచ్చుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఓన్ కాంట్రాక్ట్ ఇచ్చుకుంటారు. వాళ్ళ వెనకాల రహస్య ఒప్పందం ఏందో వాళ్ళు బయట పెట్టాలి, గండికోట రహస్యం ఏందనేది. రెండోది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ దాడులు అవుతాయి. పొంగులేటి బయటకు వచ్చి ఏం చెప్పారు దాని గురించి? నా ఈడీ వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. ఇదే పొంగులేటి అదాని అనే గౌతమ్ అదాని అనే ఒక బీజేపీకి చెందినటువంటి వ్యక్తి అలా హైదరాబాద్కి వస్తే స్టార్ హోటల్లో పోయి రాత్రిపూట పోయి కలిసి వస్తాడు. ఇన్ని గూడు పుటాలను నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ బీజేపీల మధ్య మిలాఖత్ ప్రజలకు తెలియాలి. ఇలా బీఆర్ఎస్ ఎక్కడ కూడా బీజేపీతో లొంగలేదు. అందుకే ఇలా గౌతమ్ అదాని అనేటని ఇక్కడ రాష్ట్రంలోకి అడుగు పెట్టలేకపోయాడు. కాంగ్రెస్ వచ్చిందో లేదో ఈయన కాంట్రాక్ట్లు మన్ను మశానం అన్ని ఇచ్చుకుంటూ ఉన్నాడు ఆయనకి. ఇంకా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వస్తే కనుక కొంతమంది అంటే ఈ మధ్య కాలంలోని ఓట్ల విషయంలో రిగ్గింగ్ ఎక్కువగా జరుగుతుంది. అలాగే దొంగ ఓట్లు అంటే ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్క స్టేజ్ మీద మాట్లాడతారు, కానీ జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అదే చెప్తున్నాం కదండి, కాంగ్రెస్ బీజేపీకి ఉన్నటువంటి ఒప్పందం మీద రహస్య ఒప్పందం. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారుగా మేము చేపట్టినటువంటి ఇన్వెస్టిగేషన్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి సంఖ్య సుమారు 20 నుండి 25,000 ఫేక్ ఓట్స్ ఉన్నాయి అక్కడ. మా కార్యకర్తల ఇళ్లలో కూడా మాకు తెలియకుండా, వాళ్ళ ఇళ్లలోకి తెలియకుండా 20 ఓట్లు, 40 ఓట్లు, 80 ఓట్లు వాళ్ళు ఫైల్ చేసిరు. వాటిలో అంటే ఎవడో సంబంధం లేని వ్యక్తి వచ్చి అక్కడ ఓటింగ్ ఉందని చెప్పేసి ఆ ఇంటి మీద రిజిస్టర్ చేయించుకున్నారు. అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు బేసిక్గా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి? ఎందుకంటే ఇది గెలవకపోతే రేవంత్ రెడ్డిని తీసి పడేస్తారు కిందికి, 10,000 నుంచి సీట్ల నుంచి గుంజి పడేస్తారు. అక్కడ వరుస పెట్టి లైన్లో ఉన్నారు. కోమటిరెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ రెడ్డి ఉన్నాడు, జానారెడ్డి ఉన్నాడు, బట్టి విక్రమార్క, 10 మంది ఉన్నారు వరుసగా. ఈయన ఫెయిల్ కావాలని ఫస్ట్ కోరుకునేది వాళ్ళే, ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ఓడిపోవాలని. ఈ దేశంలో జరగనటువంటి ఒక నీచమైనటువంటి పని ఇలా రేవంత్ రెడ్డి చేసి దేశానికి చూపిస్తున్నాడు. ఇలా ఏం తెలుసా? అది గడిచినటువంటి వారం 10 రోజుల నుంచి అనుకుంటా కాళ్ళ కింద బల్బాలు కట్టుకొని తిరుగుతున్నాడు జూబ్లీహిల్స్. ఒక్క బై ఎలక్షన్ కోసం ఎవరైనా ముఖ్యమంత్రికి ఇన్ని రోజులు తిరంగా మనం చూసినామా? గతంలో కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 2 మంది ఉన్నారు. ఒక్క ఉప ఎన్నిక కోసం, ఆ ఉప ఎన్నిక గెలిచినా ఓడినా ఫరక్ పడదు, ఒక్క ఉప ఎన్నిక కోసము నానా రకాల తంటాలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇదొక నీచ సంస్కృతి. రాష్ట్రంలో ఉన్నటువంటి పాలనంతా గాలికి వదిలేసి బై ఎలక్షన్ కోసం ఆఖరికి రేపు బైక్ ర్యాలీ చేస్తారంట. ముఖ్యమంత్రి ఎవడన్నా బైక్ ర్యాలీ చేస్తారా అండి? నాకు అర్థం కాదు. ఎవరు చేస్తారు బైక్ ర్యాలీలు? ఎవడో గల్లీ లీడరో లేకపోతే ఎవరో చేస్తారు, లేదా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చేస్తారు మహా అయితే మ్యాక్సిమం. ముఖ్యమంత్రి చేస్తాడా పోయి సిగ్గు లేకుండా? అది వాళ్ళ పరిస్థితి. అలా రైట్. ఇంకా మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక చాలామంది ఓటర్స్ విషయానికి వస్తే కొంతమంది మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లోనే ఒక మహిళ నాకు చెప్తున్నటువంటి మాట, నేను గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తే ఓటుకు 2,000 ఇస్తానన్నారు కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికీ ఇవ్వలేదు. ఫ్రీ బస్ అన్నారు, జుట్లు పట్టుకొని కొట్టుకోవడం తప్ప దేనికి పనికి రావట్లేదు. 2,500 అన్నారు, ఇప్పటి వరకు దాన్ని ఊసు లేదు పత్తా లేదు అని. తులం బంగారం అంటే ఇంకా ఇస్తారన్న ఆశతోనే ఉన్నాము. ఆ కళ్యాణ లక్ష్మి అంటే బీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది కాబట్టి ఆ చిక్కులే వస్తున్నాయి. దాని తర్వాత ఇంకా సిలిండర్ అన్నారు,
లేదు అది ఫస్ట్ ఒకటే సిలిండర్ ఇచ్చాడు లేదని చెప్పేసి అని అన్నారు. ఇంకా 200 యూనిట్ల కరెంట్ అని చెప్పేసి అని అన్నారు. అసలు అది మొత్తానికి 200 దాటిందంటే మేము ఎక్స్ట్రా బిల్లు పే చేయాల్సి వస్తుందని చెప్పేసి అని ఇలా ప్రతి ఒక్క స్కీమ్ గురించి విడమర్చి మాట్లాడడానికి గల కారణం అంటే ప్రజల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చేసింది ఇంత త్వరగా 2 ఏళ్లలో? అందుకే చెప్తున్నాం కదండి, అడ్డమైన అడ్డగోలు 6 హామీలు ఇచ్చి గెలిచినటువంటి ప్రభుత్వం ఇది. ఎక్కడ కూడా వీళ్ళు నెరవేరుస్తారన్నటువంటి హోప్ లేకుండా పోయింది పబ్లిక్కి. ఇలా రియల్ ఎస్టేట్ అనే ఒక దందా అడ్డంగా డౌన్ అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది ఈ రాష్ట్రంలో. రియల్ ఎస్టేట్ ద్వారా కనీసం 1,00,000 కుటుంబాలు ఇలా ఆధారపడి ఉండే కుటుంబాలన్నీ కూడా ఇలా రోడ్డున పడ్డాయి. ఈ రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోయింది, రెవెన్యూ తగ్గిపోయింది స్టేట్కి. మీకు ఇందాక నేను చెప్పిన డిఫ్లేషన్ స్టేట్లో ఉన్నాం మనం. ఆదాయమే లేనప్పుడు ఈయన ఇచ్చినటువంటి అడ్డమైన అడ్డగోలు 6 హామీలు ఎక్కంచెలు తీరవాలి, ఎక్కంచెలు నెరవేరుస్తారు ఆయన. ఇది ఏమీ తెలియదు. బేసికల్గా వాళ్ళకి అధికారంలోకి వస్తా అన్నటువంటి నమ్మకమే లేకుండే ఆ రోజు. నమ్మకం లేదు కదా, ఏది పడితే అది హామీ ఇస్తే పబ్లిక్ ఏదో 5% నమ్మి ఓట్లేస్తారేమో అనుకున్నారు. అనుకోకుండా అదృష్టం కొద్దీ లక్కీ లాటరీ తగిలినట్టు ఇలా పవర్ వచ్చింది. పవర్ వచ్చిన రోజు నుంచి అది ఏంది, ఫస్ట్ డేనే ఒక సినిమా రిలీజ్ అయినాక అటర్ ఫ్లాప్ అయ్యే సినిమాలు ఉంటాయి కదా, ఇలా ఫస్ట్ డే నుంచి అటర్ ఫ్లాప్ అయిన గవర్నమెంట్ 100 రోజుల్లోనే ఈ స్కీమ్లను అమలు చేస్తా అన్నాడు సిగ్గు లేకుండా. రైతులను ఎంత రెచ్చగొట్టింది తెలుసా ఆ రోజు? మీరు ఊరుకుండ్రి బ్యాంకులకు పోండి, 2 లక్షల రుణాలు ఎత్తుకోండి, నేను రాగానే తీర్చిపడేస్తాం ఈ రుణాలు అన్నాడు. 42% మంది రైతులకు తీర్చిండు, 58% మందికి ఎగ్గొట్టిండు. ఏ ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కావాలి. నిరుద్యోగులను అయితే నట్టేట ముంచిండు. నిరుద్యోగులు ఇలా వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కొంతవరకు ఇలా ఓడిపోవడానికి కారణం ఫస్ట్ మెయిన్ రీజన్ నిరుద్యోగులు. అటువంటి నిరుద్యోగుల్ని నిఖార్సుగా మోసం చేసిండు ఈ సన్నాసి. ఏం చేసిండు? 2 లక్షల ఉద్యోగాలు మొదటి క్యాలెండర్ ఇయర్లో ఇస్తాను, మొదటి ఇయర్లోనే ఇస్తాను. 60,000 ఉద్యోగాలు ఇచ్చినా సంకలు గుద్దుకుంటుండు. దాంట్లో 45,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్ జారీ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఈయన సిగ్గు లేకుండా ఎల్బీ స్టేడియంలో చప్పట్లు కొట్టుకుంటా వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చిండు. ఈయన కాంట్రిబ్యూషన్ ఏందండి నాకు అర్థం కాదు. ఆ 45,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు క్రెడిటే కదా. 10 ఏళ్లలో కేసీఆర్ గారు 1,63,000 ఉద్యోగాలు ఇస్తే ఏమీ ఇవ్వలేదని చెప్తారు ఈ సన్నాసి. 10 ఏళ్లలో 6,47,000 రేషన్ కార్డులు ఇస్తే ఏమీ ఇవ్వలేదని చెప్తారు ఈ సన్నాసి. ఇచ్చిండని చెప్పింది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మంత్రి హోదాలో. ఇవ్వలేదని ఈ సన్నాసి చెప్తారు. నిన్న ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు ఆడుకుంటూ పబ్లిక్ని చూతే బనాయిద్దామని చూస్తే పబ్లిక్ ఈయనని చూతే చేస్తారు రేపటి రోజు. ఒక్క ఛాన్స్ ఇస్తే జూబ్లీ హిల్స్ ని మరో కంటోన్మెంట్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటి సార్? కంటోన్మెంట్ని చేస్తే ఇంకా దరిద్రం అవుతుంది. ఎందుకు తెలుసా? కంటోన్మెంట్కి 6,000 కోట్లు 8,000 కోట్లు ఇస్తా అని చెప్పి బై ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ ప్రామిస్ చేసింది ఈ సన్నాసి. ఇన్నిసార్లు సన్నాసి అంటున్నా అంటే నాకు ఆయన మీద ఉన్నటువంటి భావన, నాలో కాదు పబ్లిక్లో ఉన్నటువంటి భావన కూడా అదే. ఆ వేళ ఏమన్నాడు? 6,000 8,000 కోట్లు ఇస్తా అన్నాడు. అక్కడ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా అన్నాడు, 4,000 ఇండ్లు. రెండోది ఎలివేటెడ్ కారిడార్స్, ఎక్స్ప్రెస్ వేలు వేపిస్తా అన్నాడు, రోడ్లు అన్నాడు, ఫ్రీ కరెంటు, తాగునీరు అని అన్నాడు. ఏది ఇవ్వలేదు ఇంతవరకు. మాకు అక్కడ నాయకుడు ఉంటారు ఒక ఆయన క్రిషాంక్ అని, కంటోన్మెంట్ నియోజకవర్గ నాయకులు ఆయన. ఆ నాయకులు నిన్న వారు బైక్ వేసుకొని ఎక్కడున్నాయి వెతుకుదాం తీ అని చెప్పేసి ఒక్కటి కనబడలే ఆయన ఇచ్చింది. ఏమిచ్చినట్టు మరి ఆయన? అది అలాంటి కంటోన్మెంట్ని జూబ్లీ హిల్స్ చేస్తా అంటే ఎవడు నమ్ముతాడు? అంతే కదా. ఆయన ఇచ్చినటువంటి హామీలకి ఇప్పటిదాకా ఆయనకే దిక్కు దివాన లేదు. ఇక్కడ ఎవడు నమ్ముతాడు? అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్తుందా? అదే పరిస్థితి. అలా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్లో విన్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా అంటే చెంపపెట్టు అని చెప్పేసి అని చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కేటీఆర్ గారు నిన్నే చెప్పింది, ఇది ఒక రెఫరెండం. ఈ ప్రభుత్వ పాలనపై కేటీఆర్ గారు చెప్పిండ్రు, పెద్దలు హరీష్ రావు గారు కూడా చెప్పిండ్రు. ఈ ప్రభుత్వ పాలనపై ఎలక్షన్ అనేది ఒక రెఫరెండం. ఖచ్చితంగా ఇది మేము గెలిచి తీరుతున్నాము. దీని ద్వారా ప్రజలకి ఇస్తా అన్నటువంటి 6 హామీలు అమలవబోతున్నాయి. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఓడిపోతేనే వాళ్ళకి కనువిప్పు కలుగుతుంది. మేము పబ్లిక్లో ఇన్ని అబద్ధాలు ఇచ్చి మోసం చేసి అలా రూలింగ్లోకి వచ్చినాం, మమ్మల్ని బై ఎలక్షన్లో ఓడగొట్టిండ్రు, ఈవెన్ ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి హోదాలో తిరిగినా కానీ ఓడగొట్టిండ్రు, కాబట్టి మేము సమీక్షించుకుంటామని చెప్పేసి నిన్ననే చెప్పిండు ఆయన. ఖచ్చితంగా మహాలక్ష్మి పథకం అమలవుతుంది, ఇస్తా అన్నటువంటి పెన్షన్లు వస్తాయి, ఇస్తా అన్నటువంటి 2,500 వస్తాయి, జాబులు వస్తాయి, అన్ని వస్తాయి. అంటే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఇదే మాట ఒక జర్నలిస్ట్ అడిగితే, మేము అంటే మీరు ఈ ఎలక్షన్ రెఫరెండం గా తీసుకుంటారంటే ఎందుకు తీసుకుంటామని చెప్పి మాట్లాడింది ఆయన. నేను చెప్పింది ఆయన తీసుకుంటామని అన్నాను. కేటీఆర్ గారు హరీష్ రావు గారు చెప్పిండు. అఫ్ కోర్స్ ఈ పార్టీ వాళ్ళేమో కాన్ఫిడెన్స్ లేదు అవుతుంది అంటే, ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే క్వశ్చన్ ఒక జర్నలిస్ట్ అడిగితే దానికి సమాధానం ఆ రెఫరెండం గా ఎందుకు తీసుకుంటాము, ఓడిపోతే ఎలా చేయాలి, ఇంకా సమీక్షించుకుంటామన్నారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద కాన్ఫిడెన్స్. ఆయనకు జీరో కాన్ఫిడెన్స్, ఈ ఎలక్షన్ గెలుస్తాం అన్నటువంటి నమ్మకం లేనే లేదు. అందుకే మేము రెఫరెండం గా తీసుకోమని చెప్పేసి దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకే కాన్ఫిడెన్స్ ఉంటే, ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి నమ్మకమే ఉంటే అలా ఎందుకంటాడు ఆయన?
సో ఖచ్చితంగా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 25 నుంచి 35 వేల మధ్య మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు గెలవడం ఖాయం. గెలిచినాక 3 నెలలు 4 నెలల్లో ఈ ముఖ్యమంత్రి సీటు కూడా ఊడడం ఖాయం. అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలిస్తే ఈ ఎఫెక్ట్ జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ మీద పడే అవకాశం ఏమైనా ఉందంటారా? 100% ఉంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే జిహెచ్ఎంసీలో 100 సీట్లు గ్యారంటీ కొడతాం మేము. 100 కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్లు రేపటి రోజున జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటుంది వాళ్ళు. 100% అది. ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? గతంలోనే చెప్పినాం, లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయితే ఇంకా ఎక్కువ వీళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఈ రాష్ట్రంలో ఇవాళ అడ్డమైన అడ్డగోలు 6 హామీలను నమ్మి మోసపోయింది మొదటి రంగం ఎవరైనా ఉందంటే రైతాంగం. అది అదే రైతులు ఇవాళ రెడీగా ఉన్నారు. ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి సిద్ధమైన వాళ్ళు. 32కు 32 జెడ్పీ చైర్మన్లు నేను రికార్డుగా చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది రేపటి రోజున. రూలింగ్లో ఉన్న పార్టీ అని కనీసం కనికరం కూడా లేకుండా వాళ్ళు ఓడగొడతారు రేపు. అంటే హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వీళ్ళు లేట్ చేయడానికి గల కారణం ఏంటంటారు? అదే 42% బీసీ రిజర్వేషన్ను పబ్లిక్ని బీసీలను నమ్మించి గొంతు కోసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాటిని నిలబెట్టుకోలేక ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఖచ్చితంగా వీళ్ళు కర్రుగాల్చి వాత పెడతారు కాబట్టి పబ్లిక్ ఓడగొడతారు కాబట్టి ఓడిపోయిన తక్షణమే రేవంత్ రెడ్డి బలం పడిపోతుంది. ఎమ్మెల్యేలు ఆయనకు సపోర్టివ్ ఉండరు, మొత్తం గవర్నమెంటే కూలిపోయే ప్రాబ్లం ఉందని చెప్పి భయపడి ఇలా ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేస్తుంది. ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ని బేస్ చేసుకొని మేము జూబ్లీహిల్స్లో ఒక బీసీ నేతకి అంటే బీసీలకి మేము అవకాశం ఇచ్చాం, బీసీనే మళ్ళీ ఎమ్మెల్యేని చేశామన్న ప్రచారం వీళ్ళు వాడుకుంటే ఇక్కడ నేను ఒక మాట చెప్పమంటారా, వారు అవకాశం ఇచ్చింది ఒక్క బీసీ బిడ్డకి. అక్కడ సుమారు 1,00,000 మంది బీసీ ఓటర్లు ఉంటే ఆ 1,00,000 మంది బీసీ ఓటర్లకి 42% రిజర్వేషన్లు ఇస్తా అని ఆశ చూపి 1,00,000 మంది గొంతు కోసి ఒక్క బీసీ బిడ్డకి టికెట్ ఇస్తే అది లాభం చేసినట్ట? ఒక్కరికి నువ్వు లాభం చేసినావు, నవీన్ యాదవ్ అనే వ్యక్తికి. మరి 1,00,000 మంది బీసీ ఓటర్లు ఉన్నటువంటి అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వాళ్ళందరూ గొంతు కోసినట్టే కదా. వాళ్ళకి ఇస్తానటువంటి 42% రిజర్వేషన్ ఇంతదాకా తేలలే కదా. అది మరి 1,00,000 మందిని గొంతు కోసినాక ఒక్కరికి ఇస్తే ఏం లాభం అవుతుందండి? అది ఖచ్చితంగా 1,00,000 మంది కూడా ఖచ్చితంగా ఉల్టా ఓటేస్తారు రేపు. బీసీ రిజర్వేషన్స్ నేపథ్యంలో హైకోర్టులో ఎవరైతే పిటిషన్ వేశారో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఎవరైతే రెడ్డి ఉన్నారో మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ దానికి పిటిషన్ వేయించి ఆపించింది కూడా ఒక రెడ్డియే. అంటే ఈ ఎంటైర్ ఈ కన్ఫ్యూజన్ మనం ఏ రకంగా వాస్తవంగా ఏంటంటే ఆయనకి ఏనాడు కూడా నిఖార్సుగా బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే సంకల్పం లేదు ఆయనకి. ఏందనంటే ఆ రోజు ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి కావడమే ఆయన ఆలోచన. ఆయన టార్గెట్ సీఎం సీటు కోసము బీసీలను మోసం చేసిండు, ఎస్సీలను, ఎస్టీలను, ముసలి ముతక నిరుద్యోగుల్ని, చిన్న పిల్లల్ని, చంటి పిల్లల్ని కూడా బైసికిల్ ఇస్తా, ల్యాప్టాప్లు ఇస్తా, స్కూటీలు ఇస్తా అని ప్రతి ఒక్క వర్గ ప్రజల్ని మోసం చేసిండు. అదే రకంగా బీసీలను కూడా మోసం చేసిండు. బీసీలని మోసం చేసి వెనకాల నుంచి వెళ్ళి అగ్రవర్ణ కుల వ్యక్తితోని ఇలా పిటిషన్ వేయించిండు. సో ఆయన తెలివే కదా అది. ఆయనకు వాస్తవంగా బీసీలకి ఇలా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు. లోకల్ బాడీ ఎన్నికలు ఇస్తే ఏంటంటే 3 నెలల్లో ఆయన ప్రభుత్వం పడిపోతుందని భయపడుతుండే ఆయన. హైకోర్టు ఈ జీవో ఏదైతే ఉందో ఆ జీవోకి స్టే ఇచ్చిందంటే రేపు పొద్దున ఆ జీవో కొట్టేసే అధికారం కూడా హైకోర్టుకు ఉంటుంది. ఈ మాత్రం తెలిసి ఎందుకు బీసీలని ఇంత మోసం చేయాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? దుర్మార్గుడు అహంకారం ఆయనకి. నేను ఒక అగ్రవర్ణ కులానికి చెందినటువంటి వ్యక్తిని ఎవరినైనా మోసం చేయగలుగుతానన్నటువంటి బలుపు, అహంకారము లెవెల్ హెడెటేస్ అది. అందుకే మోసం చేసిండు. ఇలా ప్రజలు ఈజీగా నమ్మిండ్రు, పాపం మోసపోయినరు కదా, అందుకే మోసం చేసిండు ఆయన. బీసీలని ఎన్నడూ కూడా ఆయన 42% రిజర్వేషన్లు ఇస్తా అని వాళ్ళకి నికార్సుగా ఇస్తా అన్నటువంటి ఆయనకు ఆలోచన ఏనాడూ లేదు. ఎందుకు తెలుసా? సుప్రీంకోర్టులో 50% రిజర్వేషన్లు లిమిట్ దాటి ఉండొద్దు అనేది ఆయనకు తెలియక కాదు. ఆయనకు ఒక గౌరవ ఎంపీ 5 ఏళ్ళు మల్కజ్గిరి ఎంపీగా ఉన్నాడు ఆయన. ఆయనకు తెలిసి కూడా మోసం చేసిండు కామారెడ్డి డిక్లరేషన్లో. రైట్. రీసెంట్గా ఇంకా మీ నియోజకవర్గానికి వద్దాం. గోదావరికరం పట్టణంలోని గుళ్ళు పగలగొడుతున్నటువంటి అంశాల మీద మీ కామెంట్ ఏంటి అసలు? అంటే సుప్రీంకోర్టు స్టే ఉంది అని చెప్పేసి అంటున్నారంట కదా. సుప్రీంకోర్టు స్టే కాదండి, సుప్రీంకోర్టు ఒక లా పాస్ చేసింది గతంలో. ఓకే. అదేంటంటే రోడ్స్ వైడనింగ్ ప్రాసెస్లో ఏదైనా ప్రార్థనా మందిరాలు ఉంటాయి, అది గుళ్ళనే కాదు, చర్చిలైనా లేకపోతే మసీదులైనా గుళ్ళైనా ఉంటే గనక కన్సెన్సస్ ద్వారా మత పెద్దల్ని పిలుచుకొని లోకల్లో ఉన్నటువంటి నాయకుల్ని పిలుచుకొని అందరిని ఒప్పించి మెప్పించి వాటిని తొలగించే ప్రాసెస్ చేపట్టాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంటాయి. అయితే మా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఒక కలవడ్డది. రాత్రికి రాత్రి దాన్ని హైటెక్ సిటీ లాగానో లేకపోతే ఇంకో సిటీ లాగానో చేయాలని చెప్పేసి ఆ హబ్ ఈ హబ్ అంటాడు, ఎడ్యుకేషన్ హబ్ అంటాడు, మెడికల్ హబ్ అంటాడు, ఏది లేదు, అంతా ఉత్తముచ్చట్లే. ఆయన ఏం చేసిండు, మున్సిపల్ అధికారులకి చెప్పిండు. వాస్తవంగా గడిచినటువంటి 18 నెలలుగా రామగుండంలో రాక్షసత్వం రాజ్యం వెళ్తుంది. ఎందుకనంటే
దాదాపు ఒక 20% టౌన్ని ఆయన నేలమట్టం చేసింది ఇప్పటికే. రోడ్స్ వైడనింగ్ ప్రాసెస్లో కనబడ్డట్టు దుకాన్లు కానివ్వండి, లేకపోతే ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, థియేటర్లు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, మీరు ఒక్కసారి గోదావరి కనికి మీ టీవీ తీసుకొని రావాలి. వల్లకాడలాగా తలపిస్తుంది అది ఆ పట్టణం. ఇలా బొందలగడ్డలాగా తయారైంది. ఆయన రాత్రికి రాత్రి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా గుల్చేయని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా చెప్పిండు. వాళ్ళు కిరాతకంగా దౌర్జన్యంగా వాళ్ళు గులగొట్టిండ్రు. వాళ్ళకు ఒక శాస్త్రీయంగా చేసినటువంటి ప్రాసెస్ కాదు అది. ఎవరిని కూర్చోబెట్టి కన్సెన్సస్ తీసుకోలేదు, ఎవరికి ఏం చెప్పలేదు. ఇలా పబ్లిక్ అందరూ బగ్గుమనేసరికి వాళ్ళ భార్య గారు నిన్న సతీమణి గారు వచ్చి ఏమంటారంటే వాటికి దీప నైవేద్యాలు అందట్లేదు, పబ్లిక్ అందరు దాని మీద టాయిలెట్ చేస్తుండ్రు, స్పిట్ చేసుకుంటూ ఉంచుకుంటూ వెళ్తున్నారు, సో అందుకే మా రాజన్న మీ ఎమ్మెల్యే గారు దయతలిచి కొత్త గుళ్ళు కట్టిస్తామని చెప్పేసి వాటిని గులగొట్టిండంట. ఇంత సిగ్గు తక్కువ మాట అనొచ్చా అండి? దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా చేయాలంటే. ఎవరన్నా తెలిసి హిందూ మెజారిటీ కంట్రీలో ఒక గుడి మీద టాయిలెట్ చేస్తారా? ఆమె అట్లా అనొచ్చా? పద్ధతేనా అది? హిందూ వ్యతిరేకి ఆయన నంబర్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన హిందూ మత విశ్వాసాలని ఆచారాలని ఎన్నడూ కూడా గౌరవించాడు. ఆయనకు నమ్మకం ఉన్నట్లు కూడా నాకు అనిపించట్లేదు. ఇవాళ ఒక హిందూ దేవాలయం దగ్గరికి కానీ దేవుడి దగ్గరికి పోవాలంటే గజగజ వణుకుతారు మన హిందువులు, భయపడతారు. రెండోది భక్తి ఉంటుంది మనకి. అటువంటిది 46 గుళ్ళు అండి. ఒక్క గుడిగా దేశంలో ఇంతవరకు జరగలేదు అది సంఘటన. 46 చిన్న చితక మైసమ్మ తల్లి, పోచమ్మ తల్లి కానీ లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు? ఎందుకంత నోరు లేదు, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. బండి సంజయ్ గారు కూడా వాళ్ళది ఎట్లుంటదండి ప్రొటెస్ట్? అవును, మిగతా వర్గ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉంటుంది వాళ్ళది. అంటే సోషల్ మీడియాలో మీ వాయిస్ తప్ప ఈ విషయం మీద ఎవరిది పెద్దగా వినిపించట్లేదు. లేదు, వినబడదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాస్తవంగా ఏంటంటే దాన్ని పొలిటికల్ గా వాడుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు వీళ్ళంతా. బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఇంకో పార్టీ కానివ్వండి. మేము నికార్సుగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా డెవలప్మెంట్ అనేది కొనసాగాలని చెప్పేసి మేము కోరుకునేటోళ్ళం. ఇలా దానికి బాధ్యులైనటువంటి అధికారులని ఆ ఎమ్మెల్యే గారు దిగిపోవాలి, బాధ్యులైనటువంటి అధికారులు సస్పెండ్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం తప్ప ఇలా బండి సంజయ్ గారికి తెలిసినాక ఆయన ఏమంటారంటే కలెక్టర్ గారితో ఫోన్ చేసి మీకు 1 or 2 days టైం ఇస్తున్నా కలెక్టర్ గారు, మీరు కనుక ఆ గుళ్ళని తిరిగి పునరుద్ధరించలేకపోతే మేము మసీదులను కూలగొడతామంటారంట. ఒక బాధ్యతాయుత గల కేంద్ర సహాయ శాఖ హోంశాఖ మంత్రి పోస్టులో ఉండి వేరే వర్గపు వాళ్ళ ప్రార్థనా మందిరాలను గులుస్తానొచ్చా? ఇదే తలనొప్పి బీజేపీ వాళ్ళతో. దానికి ఒక సామరస్యకంగా పరిష్కారం చూపించాల్సింది పోయి వేరే వర్గపు వాళ్ళని ఇక్కడ దీనిలోకి ఇన్వాల్వ్ చేసి గొడవ పెట్టే ప్రయత్నం, డివైడ్ చేసే ప్రయత్నం చేస్తారు. డివైడ్ అండ్ రూల్. రైట్. ఇంకా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బోరబండలో రీసెంట్గా 1 గంట ముందే యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ స్థానిక మహిళా నాయకురాలు యాదమ్మ రాజేశ్వరి. సో ఇంత యథేచ్ఛగా అంటూ 1 గంట ముందు కూడా డబ్బులు పంచుతున్నారంటే ఏమనుకోవచ్చు? బేసికల్గా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీలు ఎవరికి కూడా ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉండదు. ఎందుకంటే ఆయన ఏనాడు కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నుకోబడలేదు. అందరినీ తిట్టి అప్రజాస్వామికంగా ఆటోక్రసీ అంటే నియంతృత్వ ధోరణిలో పరిపాలిస్తున్నటువంటి వ్యక్తికి డబ్బులతోనే రాజకీయం చేయాలి, లేకపోతే బెదిరింపుల ద్వారా హైడ్రా పంపిస్తాము మీ ఇంటికి. నిన్నగాక మొన్న చూసినాం మేము, ఒక పెద్ద మనిషి ముస్లిం నాయకుడు ఆయన ఇల్లు కూల్చేస్తాం, హైడ్రా పంపిస్తాం అని చెప్పేసి బెదిరించి ఆయన కండువ కప్పింది. ఆ కండువ కప్పే ఫోటోలు కూడా ఆయన అయిష్టంగానే ముఖం ఉంది, ఆయనది కోపంగా ఉన్నాడు. ఒక అరటిపళ్ళ హోల్సేల్ అరటిపళ్ళ అమ్ముకునే ఒక బిజినెస్ మ్యాన్ ఆయనకు ఫోన్ చేసి ఎవరు పంపిస్తారు తెలుసా ఆయనకు నోటీసులు? మన అసిస్టెంట్ కమిషనర్ గారు మున్సిపల్, ఆడ నుండి ఆయనకు ట్యాక్స్ దాని నుంచి మీ దుకాణం మూసేస్తాం మీకు అని చెప్పేసి వస్తుంది, మీరు సరైన గైడ్లైన్స్ ఫాలో చేస్తలేరని చెప్పి. బెదిరింపులు, లేకపోతే లొంగ తీసుకోవడాలు డబ్బుల ద్వారా, లేకపోతే లాస్ట్ మినిట్లో ఓట్లు కూడా. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇంతలా యథేచ్ఛగా వాళ్ళు డబ్బులు పంచుతుంది, కళ్ళు మూసుకొని ఉందండి. బీజేపీ కాంగ్రెస్ ములాఖత్ అవడం ఇది నిజం కాదా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నోరు విప్పరు, వాళ్ళు చర్యలు చేపట్టరు. వాళ్ళ ఇళ్లలోకి సోదాలకు వెళ్తే లైట్లు ఆపేసి సోదాలు చేస్తారు. మా ఇళ్లలోకి సోదాలకు వస్తేనేమో మిట్ట మధ్యాహ్నం ఎవరిని రానివ్వకుండా పర్మిషన్ ఇవ్వకుండా అవతల నియోజకవర్గాలకు కూడా వస్తారు వీళ్ళు. ఇదంతా కూడా బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆర్ బోత్ టుగెదర్ ఇన్ దిస్ గేమ్. రేవంత్ రెడ్డి ఒకటి చెప్తే అదే రీతిన బండి సంజయ్ రియాక్ట్ అవుతాడు, అదే రీతిన కిషన్ రెడ్డి రియాక్ట్ అవుతాడు. ఇది జరుగుతున్నటువంటి తమాషా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేయకుండా బీఆర్ఎస్ పార్టీని కానీ గెలిపిస్తే వాళ్ళ ఇళ్ల మీదకి మళ్ళీ హైడ్రా బుల్డోజర్స్ వెళ్తే ఏంటి పరిస్థితి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ కానీ కాంగ్రెస్ పార్టీని అంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే చాలా అంటే చాలా తెలివిగా ఆయన ప్రసంగించారు. మీరు యాక్చువల్లీ అది తెలివేం లేదండి, అది తెలివే కాదు, తెలివి లేనట్టు చేతగాని దద్దమ్మలు చేసే ప్రయత్నాలు అవి, మాటలు అవి. ముఖ్యమంత్రి ఆయన్నే స్వయాన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే
మీ బియ్యం ఆగిపోతుంది, మీ కరెంట్ ఆగిపోతుంది అని చెప్పేసి ఎవడని చెప్తాడా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు? రేషన్ కార్డులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నియోజకవర్గాలకు కూడా ఆయననే ముఖ్యమంత్రి. కేవలం ఎమ్మెల్యే ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి అయితే ఈయనే కదా. అంటే ఎమ్మెల్యే వేరే పార్టీకి వేస్తే మీకు అందేటువంటి సంక్షేమ పథకాలన్నా ఆపేస్తా అని చెప్పేసి నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి చెప్పొచ్చా? ఇలా ఇంకొక 3 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటావు. ఎందుకు ఆగిపోతాయి స్కీమ్లు? ఈ రకంగా ప్రజలను ఎందుకు భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తుంది? చెప్తున్నా కదా, ఇందాకనే చెప్పిన నేను. ఈ ఎలక్షన్ ఆయనకు చావో రేవో. ఈ ఎలక్షన్ ఓడిపోతే ఆయన సీటు పడిపోతుంది. ఆయనని గుంజి బయట పడేస్తారు. రేపటి రోజున సీఎం ఆఫీస్ నుంచి గుంజి బయట పడేస్తారు ఆయనని. కాంగ్రెస్ అధిష్టానం అల్టిమేటం ఇచ్చింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే నీ పదవి ఉంటుంది, లేకపోతే నిన్ను గుంజి ఆ సీట్ల నుంచి బయటకు పంపించి ఇంకోని కూర్చోబెడతామని చెప్పారు. విజయశాంతి కూడా ఎన్ని రోజులు ఎక్కడ జూబ్లీహిల్స్ లో కనిపించినామో ఒక 2 రోజుల ముందు బయటకు వచ్చింది. దాని గురించి ఏం చెప్తారు సార్? ఆమె గురించి మేము చెప్పేది ఏముందండి, ఆమె పెద్ద నాయకురాలు కూడా కాదు. ఆమె ఏంటంటే 6 నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఏదో స్టేట్మెంట్లు ఇస్తే వెళ్ళిపోయి మళ్ళీ 6 నెలలు కనబడదు అత్తపత్త లేకుండా. ఆమె ప్రజల్లో ఎన్నడుందండి, నాకు అర్థం కాదు. ఆమె గురించి టాపికే డిస్కషన్ వేస్ట్ అసలు. ఆమెను చూసి ఆకర్షితులయ్యే నాయకులు ఓటర్లు కూడా ఉండరు ఎవరు. అది వాళ్ళ తప్పిదమే, అది చేసుకుంటే సెల్ఫ్ గోల్ అది. అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది, క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. సో ఆయనకి ఇచ్చినటువంటి మంత్రి పదవి ఏదైతే ఉందో బేసిక్గా మైనారిటీ అథారిటీస్ కానివ్వండి, ఇంకా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, సో ఇవి మాత్రమే కల్పించారు ఆయన. అయితే బేసిక్గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కింద మున్సిపల్ శాఖ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, హోమ్ కూడా ఉంది. సో ఈ 3 అంటే ఇవన్నీ ఈయన కింద పెట్టుకొని అవేమి ఇవ్వకుండా కేవలం సరే ఓకే అంటే హోమ్ అంటే హోమ్ మినిస్టర్ వేరే వాళ్ళకి ఇస్తే పక్కలో బల్లెంలాగా తయారవుతారని చెప్పేసి వణుకుతాడు ఆయన, భయపడతాడు. కేసీఆర్ గారు భయము బెరుకు జంకు ఏం లేకుండా ఒక మైనారిటీ వ్యక్తికి ఆ రోజు హోమ్ మినిస్టర్ ఇచ్చిండ్రు. ఎక్కడ కూడా భయపడలేదు. గతంలో నాయకుల్ని మహిళలకు కూడా ఇవ్వడం మనం చూసినాం. రాజశేఖర రెడ్డి గారు సబితాంద్ర రెడ్డి గారికి ఇచ్చారు. ఈ సన్నాసికి అడుగడుగున భయం, ఇంకొకటి నమ్మడు, ఈయన నీడనే ఈయన నమ్మడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు హోం మంత్రి వేరే వాళ్ళకి ఇస్తే తన సీటు కిందనే మంట పెడతారని చెప్పేసి భయపడుతున్నాడు. అందుకనే ఇవ్వలేదు. సరే, అజరుద్దీన్ గారికి కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఎవరు కల్పించినారు ఈరోజు? కేటీఆర్ గారు పెట్టినటువంటి ఒత్తిడికి లోనై మైనారిటీ వ్యక్తికి అలా క్యాబినెట్ ఇవ్వకపోతే మనం ఖచ్చితంగా మైనారిటీలు మనల్ని బొందబెడతారని చెప్పేసి గ్రహించి ఆయనకి ఇచ్చిండ్రు కరెక్టే. కానీ వాస్తవం ఏంది, 6 నెలల్లో ఆయన ఎమ్మెల్యేనో కావాలి. ఇప్పుడు చూస్తే ఈ 6 నెలల్లో ఒక్క ఎమ్మెల్సీ కూడా ఖాళీ అయ్యేటట్టు లేదు. ఆయనకి ఇస్తానటువంటి ఎమ్మెల్యేనేమో సుప్రీంకోర్టులో కేసులో ముడిపడి ఉంది. సుప్రీంకోర్టు 6 నెలల్లో ఇవ్వదు. అది 100% మాకున్న నమ్మకం. అంటే 6 నెలల ముచ్చటైన మంత్రి పదవి, 6 నెలల తర్వాత అయినా రాజీనామా చేయాల్సిందే. 6 నెలల్లో ఎమ్మెల్సీ కాకపోతే రాజీనామా చేయాల్సిందే కదా. అంటే నమ్మించి గొంతు కోసే పని అది తప్ప నికార్సుగా న్యాయంగా ఆయనకేం మంత్రి పదవి ఇవ్వలేదు. ఆయన 22 నెలల కాలంగా ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వలేదు. 22 నెలల తర్వాత బీఆర్ఎస్ కేటీఆర్ గారు పెట్టినటువంటి ఫోర్స్ వల్ల ఇచ్చినటువంటి మంత్రి పదవి కూడా 6 నెలల ముచ్చట్లో పోతుంది. అయితే ఇంకా సినిమా కార్మికుల విషయానికి వస్తే కనుక ఎన్నడూ లేనిది కొత్తగా సినిమా కార్మికుల మీద కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి ప్రేమ పుట్టుకొచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సినిమా కార్మికులకి ఎలాంటి పనులు చేయలేదని చెప్పేసి అని రీసెంట్గా ఆయన రోడ్ షోలో ప్రసంగించడం జరిగింది. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? సినిమా కార్మికులే కాదండి, ఎవరి దగ్గరికి పోయినా కానీ బీఆర్ఎస్ ఏం చేయలేదు. నిన్న కూడా అంటాడు బీఆర్ఎస్ ఏం చేయలేదు అంటాడు. కాళేశ్వరం కట్టింది ఎవరు? సెక్రటేరియట్ కట్టింది ఎవరు? లేకపోతే ఇంటింటికి తాగునీరు ఇచ్చింది ఎవరు? 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది ఎవరు? రైతులకి రైతు బంధు స్కీమ్ పెట్టింది ఎవరు? కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ పెట్టింది ఎవరు? కలెక్టరేట్లు కట్టింది ఎవరు? సెక్రటేరియట్ కట్టింది ఎవరు? అంబేద్కర్ స్టాచ్యూ కట్టింది ఎవరు? ఇప్పుడు సినిమా కార్మికుల విషయానికి వస్తే ఈ సన్నాసి ఏం చేసిండు 22 నెలల కాలంలో? ఈయనేమన్నా చేసిండా పోని? ఇవాళ తెలంగాణలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంత గట్టిగా పునాదులతో స్థిరపడడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ఫ్లేవర్ ఉన్న సినిమాలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని సూపర్ హిట్లు అయినాయి ఇలా అయినా అవ్వలేదా? ఒక అర్జున్ రెడ్డి కానివ్వండి, ఒక పెళ్లి చూపులు కానివ్వండి, లేకపోతే నాకు పేర్లు గుర్తొస్తలేవు ఆన్ టైం కానీ దసరా కానివ్వండి, లేకపోతే సినిమా హీరోలు చూడండి, ఒక విజయ్ దేవరకొండ కానివ్వండి, ఒక ప్రియదర్శి కానివ్వండి, ఆయన విశ్వక్సేన్ అనే అతను, సిద్ధు జొన్నలగడ్డ, డీజే టిల్లు, ఇందరు మంది ఇంత అంటే ఈ భాషకి దక్కినటువంటి గౌరవం ఎవరి వల్ల దక్కింది? అది కేసీఆర్ గారి వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల. మరి ఈ నాయకుడు వచ్చి ఏం చేసిండు ఆ సినిమా కార్మికుల కోసం? అదే సినిమా కార్మికులు ఎవరైతే ఫాలో అవుతారో, ఏ అయితే స్టూడియోలలో పనిచేస్తారో ఆ స్టూడియోల మీద కూడా దాడి, వాళ్ళకు ఉన్నటువంటి ఇతర బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కూడా దాడి, హైడ్రా పేరు మీద. ఒక టాప్ హీరో అల్లు అర్జున్ అనే వ్యక్తిని థియేటర్లో జరిగినటువంటి గలాటాకి ఆయనను అరెస్ట్ చేసిండ్రు. ఎంత దారుణం అది! మరి సన్నాసి ప్రభుత్వంలో నిన్నాక మొన్న బస్ యాక్సిడెంట్లు అయ్యి 20 మంది చనిపోయినారాడ చేవెళ్ళ దగ్గర, మన వికారాబాద్ రూట్లో. దానికి ఎవరిని బాధ్యం చేయాలి? ముఖ్యమంత్రిని బాధ్యం చేయవద్దా?
ఈయననే సెల్ఫ్ అరెస్ట్ చేసుకోవాలి, లేదా రవాణా శాఖ మంత్రి ఆయన పొన్నం ప్రభాకర్ని అరెస్ట్ చేయాలి. ఒక్క వ్యక్తి చనిపోతేనే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినప్పుడు దాదాపు 20 మంది ప్రయాణికులు చనిపోయినరు, దాదాపు 670 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు, దాదాపు 120-150 మంది ఆటో డ్రైవర్లు చనిపోయినరు, దాదాపు 60 మంది గురుకులాలలో పిల్లలు చనిపోయినరు. వీళ్ళందరికీ చావులకు కారణమైనటువంటి ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ దిగిపోవాలి కదా. ఈయననే అరెస్ట్ కావాలి, ఫస్ట్ ఈయననే అరెస్ట్ చేయాలి పోలీసులు. ఇటువంటి వ్యక్తి సినిమా హీరోలను అరెస్ట్ చేసి సినిమా హీరోల దగ్గర ఉన్నటువంటి కార్మికుల పొట్ట కూడా కొడుతున్నాడు. ఏం చేసిండు ఈయన కార్మికుల కోసం, సినిమా కార్మికుల కోసం? ఒక్క పని చెప్పండి, నాకు ఒక్క విషయం చెప్పండి. రాష్ట్రంలో ఏ వర్గ ప్రజల్ని పట్టించుకోలేదు, సినీ కార్మికులను కూడా పట్టించుకోలేదు. సినీ కార్మికులు మన రీసెంట్గా కూడా ధర్నా చేస్తే ప్రొడ్యూసర్స్ వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే వెంటనే వాళ్ళ మీద ఒక హుకుం జారీ చేసి సమ్మె విరమించేలాగా చేశారు. మీకు ఇది ఐడియా ఉందా? తెలుసు నాకు. చెప్తున్నా కదా, ఆయన ఒక హిట్లర్ మాదిరి పరిపాలన సాగిస్తుండే. ఆయన హిట్లర్ కూడా తనకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద హుకుం జారీ చేస్తాడు, ఫత్వా అంటారు ముస్లిమ్స్, అదే జారీ చేస్తాడు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తక్షణమే ఇందిరమ్మ ఇల్లు అమలు చేస్తామని చెప్పేసి ఇంకో కామెంట్ చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ లో ఒకవేళ ఎలక్షన్స్ గెలవకపోతే ఇయ్యడట్న మరి. ఇందిరమ్మ ఇల్లు అసలు ఎక్కడిచ్చిండి? రాష్ట్రం మొత్తం మీద ఏమన్నా ఇల్లు ఇచ్చిండా? పేరుకి ఏంటంటే కొన్ని పేర్లు రిలీజ్ చేసి వాళ్ళకి ఆశ పెట్టిండు, మీకు ఇస్తున్నాం అని. ఇవాళ దాకా ఒక నయా పైసా రూపాయి కూడా విడుదల కాలే వాళ్ళకి. ఎట్లా నమ్మాలి అటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి వ్యక్తిని? అన్ని అబద్ధాలే, అన్ని జూటా మాటలు, చిల్లర మాటలు. ముఖ్యమంత్రి స్థాయికి తగ్గటువంటి మాటలే మాట్లాడాయనే. పేగులు తీసి మెడలు వేసుకోవాలంటాడు, తొండలు పట్టేటం లేక తొండలు జొరియాలంటాడు, లేకపోతే వస్తూ దావస్ నుండి వస్తే ఏమంటాడు తెలుసు ఒకరోజు. ఇదైతే ఇక దరిద్రం ఈ మాట. ఇంత చిల్లర తక్కువ మాటలు ఎవడు మాట్లాడు? ఈయనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సూట్ కాదు. ఇంత పొడుగు సూట్ వేసుకున్నాడు ఒకరోజు దావస్కి పోయి. ఆయన పేరేం పేరు, రాహుల్ కన్వాలో ఎవరు ఉంటారు, ఒక మైక్ పెట్టి అడిగిండు. ఆయన ఏమన్నాడంటే, మీరు ఏం చేయబోతున్నారు? ఇంతకుముందు హైదరాబాద్ అంటే కేటీఆర్ గారు వచ్చి చాలా ప్రీవియస్ గవర్నమెంట్ చాలా చేసేది, మీరు ఏం చేయబోతున్నారు దావోస్లో అని చెప్పేసి అంటే, రాహుల్, ఐటీ అండ్ ఫార్మా ఇస్ లైక్ ఎ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అన్నాడు. ఇవాళ దాకా దాన్ని ఎట్లా డీకోడ్ చేయాలో కూడా మాకు అర్థమవుతుంది. ఆయన ఏమన్నాడు, ఎందుకన్నాడు? ఇంత సన్నాసితనం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, బిల్కుల్ నాలెడ్జ్ లేదు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ని అమెజాన్ వెబ్ సిరీస్ అంటాడు. మీరు చూసిండ్రు కదా ఇవన్నీ. నెట్ఫ్లిక్స్ని హైదరాబాద్కి తీసుకురావడానికి మరి ఎలా చూస్తారు? నాకు ఒక్క ఫోటో నెట్ఫ్లిక్స్ ఆఫీసర్స్తోని, నెట్ఫ్లిక్స్ ఎంప్లాయీస్తోనో, లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్తోనో ఈ ప్రభుత్వం చర్చలు చేపట్టి వాళ్ళని తీసుకొచ్చిందని ఒక ఫోటో చూపించండి. హైదరాబాద్ గ్రోత్ ప్రాసెస్లో భాగంగానే జీసీసీస్ వస్తున్నాయి ఇక్కడికి. కేటీఆర్ గారు వేసినటువంటి పునాదులు అవి. కేటీఆర్ గారు 3.5 లక్షల ఐటీ జాబ్స్ నుండి 9.5 లక్షల ఐటీ జాబ్స్కి తీసుకెళ్ళిండు. 6 లక్షల ఐటీ జాబ్స్ క్రియేట్ చేసిండు. అమెజాన్స్ బిగ్గెస్ట్ క్యాంపస్ అవుట్ సైడ్ అమెరికా ఎక్కడుంది? హైదరాబాద్లో. గూగుల్స్ బిగ్గెస్ట్ క్యాంపస్ ఎక్కడుంది? హైదరాబాద్లో. మైక్రోసాఫ్ట్ బిగ్గెస్ట్ క్యాంపస్ ఎక్కడుంది? హైదరాబాద్లో. క్యాప్జెమినీ కూడా బిగ్గెస్ట్. అది సో ఇన్ని బిగ్గెస్ట్ క్యాంపసెస్కి ఆద్యుడే కేటీఆర్. నెట్ఫ్లిక్స్ రావడానికి ఈయనకు వచ్చినటువంటి బట్లర్ ఇంగ్లీష్కి ఎవడన్నా వస్తాడు ఇడికి? నాకు అర్థం కాదు. ఈయన మాట్లాడితే వచ్చే కంపెనీలు కూడా బిగుతాయి. డెలాట్ కానీ, సెయింట్ కానీ, ఇవన్నిటికీ ఆద్యుడు కేటీఆర్ గారు అండి. మీరు అడగండి ఎవరినైనా, ఇండస్ట్రీ వాళ్ళని అడగండి. జెన్పాక్ట్ కానీ, ఎవ్రీథింగ్. ఫార్మా అండ్ ఐటీ కంపెనీస్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టించింది సుల్తాన్పూర్లో, అక్కడ పటాన్ చెరువు దగ్గర. అంత తెలివి ఉంది ఆయనకి. ప్రతి ఒక్క ఈ రంగం ఆ రంగం కాదు. కిటెక్స్ అనే ఒక కంపెనీ వరంగల్కి వచ్చి 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఏది మన టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వెల్స్మన్ అనే కంపెనీ కూడా ఇక్కడ బాగా. వెల్స్మన్ కూడా కేటీఆర్ గారు తీసుకొచ్చింది. అవును అవును. ఇన్ని కంపెనీలకు ఆద్యుడే కేటీఆర్ గారు. ఈయన మాట్లాడే మాటలకు బట్లర్ ఇంగ్లీష్కి ఎవడు రాడికి. ఈయనకు బేసికల్గా ఇండస్ట్రీకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ మీద కూడా అవగాహన లేదు. హీ డజంట్ ఈవెన్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ద ఇన్సెంటివ్స్ దట్ షుడ్ బి ప్రొవైడెడ్ టు ద ఇండస్ట్రీ. తెలియదు ఆయనకి. ఆయన కర్మ, అది మనమేం చేయలేం దానికి. సోషల్ మీడియాలో మాగంటి సునీత మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారాల గురించి మీ కామెంట్ ఏంటి సార్? సోషల్ మీడియాలో కొందరు వికృత చేష్టలు చేసేటువంటి సన్నాసులు మాట్లాడే మాటలకు మేము విలువివ్వం, పట్టించుకోం వాటిని. మాగంటి సునీత గారి మీద ఉన్నటువంటి బ్యాడ్ నేమ్ ఏముందో మాకే తెలియదు. వారు ఇన్ని రోజులు మాగంటి గోపీనాథ్ గారితో పాటు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు చేసినటువంటి పనులు కూడా చాలా మంచి పనులు చేసారు తప్ప ఎక్కడ కూడా వారు ఏం చెడ్డ పనులు ఏం చేయలేదే. ఎందుకు వారి మీద అంత అక్కసు వీళ్ళకి? అన్ని చిల్లర మాటలు. సోషల్ మీడియాలో ఏం లేదండి, దుమ్మెత్తిపోయడం ఒకటి అలవాటు అయిపోయింది ఇప్పుడు జనాలకి. కేసులు పెట్టడాలు కానివ్వండి, చిన్న పిల్లలను కూడా చూడకుండా, ఎవరైతే పాపం తల్లి అంత కష్టపడుతుంటే పిల్లలు కూడా తల్లిని గెలిపించుకోవడానికి చాలా ఆరాటపడుతూ ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్న నేపథ్యంలోని కేసులు పెట్టడాన్ని మీరు అసలు ఏ రకంగా చూస్తారు? అదే చెప్తున్నాం కదండి, బలహీనుడే చిన్నపిల్లల మీద కేసులు పెడతాడు, బలవంతుడు ఎవడు పెట్టాడు. బలవంతుడు ఏదున్నా కానీ డేర్ టు డేర్
పర్సన్ టు పర్సన్ చూసుకుంటాడు అంతే తప్ప చిన్నపిల్లల మీద లేకపోతే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో తిట్టించడాలు, సోషల్ మీడియాలతో ఆడాల మీద తిట్టించడాలు ఇవి ఎవరు చేయరు. కేవలం చాతగాని దద్దమ్మ సన్నాసులు చేస్తారు అట్లా. అది రేవంత్ రెడ్డి నంబర్ 1 దాంట్లో ఆ పనులు చేయించడంలో. ఇంకా అదే సోషల్ మీడియాకి సంబంధించి చాలామంది బీఆర్ఎస్ పార్టీని అంటే బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సభలకు వెళ్తున్నట్టు వాళ్ళ కండువాలు కప్పుకొని ప్రజలు కొంతమంది డైరెక్ట్గా అంటే కండువా బీఆర్ఎస్తే కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ అని చెప్పేసి అని అంటున్నారు. అదే అండి, అక్కడోడు ఇక్కడోడు సన్నాసిగా ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, వానికి ఒక చచ్చు తెలివితేటలు అవి. ఇవన్నీ ఎప్పుడు అవుట్డేటెడ్ 1980s 1970s తెలివితేటలు ఇవి. ఇవి తెలియనోడు ఎవడు లేడు ఇవ్వాలి రేపు. ఏమో 500 రూపాయలు నా చేతిలో పెట్టి ఓ కండువ వేసి బీఆర్ఎస్ కండువ వేసి బీఆర్ఎస్నే తిట్టిస్తున్నాడు. ఎవడు ఇవ్వలేడు ఇవన్నీ 1970s 80s ఐడియాస్ ఇవి. రేవంత్ రెడ్డి లాంటి చచ్చు తెలివితేటలు నోడి చేపిస్తాడు ఇవన్నీ పనులు. మేము పట్టించుకోం అవన్నీ. పబ్లిక్లో ఇలా నిఖార్సుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేయాలన్నటువంటి సంకల్పం బలంగా ఉంది. ఇంటింటికి గడప గడప మేము తడుతూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, మీరు ఇంత శ్రమ కోర్చి మా దగ్గరికి రాకండి, ఎందుకంటే మీకు మీ పార్టీకి మేము రుణపడి ఉన్నాం, ఖచ్చితంగా మళ్ళీ మాగంటి సునీత గారికి ఓటేస్తామన్నారు. మాగంటి గోపీనాథ్ గారు బతుకున్నప్పుడు చాలా అంటే చాలా మంచి వ్యక్తి ఆయన. చాలా సేవా కార్యక్రమాలు సొంతంగా చేసిండు సొంత డబ్బులతోని. బతుకమ్మ వచ్చినప్పుడు 4,000 మరి 5,000 మందికి ప్రతి డివిజన్కి చీరలు సొంతంగా ఆయన చీరతో పాటు ఇంకో గిఫ్ట్ ఇచ్చేవాడంట. బతుకమ్మ చీరతో పాటు ఆయన సొంతంగా ఇంకో గిఫ్ట్ ఇచ్చేవాడంట. రంజాన్కి ఇచ్చేవాడు, క్రిస్మస్కి ఇచ్చేవాడు. ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన ద్వారా ఏదో ఒక లబ్ధి చేకూరింది సొంతంగా ఆయన డబ్బులతో. ఈ రోజు కాల్వ సుజాత ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్లోని బుసఫ్గూడ డివిజన్ దగ్గర బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుంది. చీరలు ఇప్పుడు పంపిణీ చేస్తారు. బేసిక్గా బతుకమ్మకి ఇవ్వాల్సిన చీరలు ఇప్పుడు పంపిణీ చేయడాన్ని ఎలా చూస్తారు? 2 తప్పులు ఇవి. ఫస్ట్ ఏంటంటే బతుకమ్మకి ఇవ్వాల్సింది మీరు ఇవ్వలేదు, ఎగ్గొట్టిండ్రు. అది రాష్ట్రం మొత్తం మీద ఇవ్వాలి. అది కేవలం జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ ఉందని చెప్పేసి ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాదు. మీకు దమ్ముంటే రాష్ట్రం మొత్తం మీద ఇవ్వండి. రెండోది మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్. ఆ ఎలక్షన్ మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారము ఎలక్షన్స్ జరిగే టైంలో ఇటువంటి పథకాలు కానీ ఇటువంటి స్కీములు కానీ ఇటువంటి చేయొద్దు. దీని మీద ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్ వాళ్ళని అడుగుతాము, వాళ్ళకి కంప్లైంట్ చేస్తాం వీళ్ళ మీద. రైట్. ఇంకా అంటే ఏ సర్వే చూసుకున్నా కూడా ఎక్కడ మాట్లాడినా కూడా బీఆర్ఎస్కి మాత్రం ఎట్లేదైనా ఎడ్జ్ కనబడుతూ ఉంది. బట్ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా స్ట్రాటజీని నమ్మొద్దు, సర్వేని నమ్మొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పబ్లిక్ ఒపీనియన్తో కూడా సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకుంటామని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఈ కామెంట్స్ వెనకాల ఏదో ఆంతర్యం ఉన్నట్టు నాకు కనబడుతుంది. మీరేం చెప్తారు? వాళ్ళది బేసికల్ ఏంటంటే మేకపోతు గాంభీర్యం అంటారు కదా. పైన చూడడానికి బట్టలు ఉంటాయి కానీ లోపల ఏముండదు, వాళ్ళకి ధైర్యం ఉండదు, దమ్ము ఉండదు. వాస్తవానికి ఏంటంటే ఇలా రాష్ట్రం మొత్తం మీద ఏదైతే వ్యతిరేకత ఉందో రేవంత్ రెడ్డి మీద అండ్ కాంగ్రెస్ పార్టీ మీద, అదే వ్యతిరేకత ఇలా జూబ్లీ హిల్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మేమేం సర్వేల మీద రుణపడి ఆధారపడి పార్టికలలు గంటలేము. మేము ఇంటింటికి తలుపు గడప గడప తట్టినప్పుడు వాళ్ళే పబ్లిక్ వచ్చి చెప్తున్నారు స్వచ్ఛందంగా, ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని గుర్తుంచుకున్నాము, ఆ పార్టీకి వేస్తాము, మాగంటి గోపీనాథ్ గారు కూడా మంచి సేవలు అందించారు, మాకు మీరు ఏం ఫికర్ పడకుండా అంటారు. ముస్లింలు అయితే ఏకదాటిగా ఉన్నారు మాకు వేయడానికి. 1 సైడెడ్ అయిపోతుంది రేపు చూడండి మీరు. కేకే మొత్తం అంటే కేకే బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారు, కేటీఆర్కి అమ్ముడు పోయాడు అన్న కామెంట్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఇది సన్నాసి మాటలు అవన్నీ చెప్తున్నా కదా, చేతగానోడే మాట్లాడే మాటలు ఇవన్నీ. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే కేకేగా గతంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి సర్వే తీయమనండి. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తూ సర్వే ఇచ్చింది కదా, మరి అప్పుడు కాదా, అప్పుడు అమ్ముడు పోయిందా కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు ఇవన్నీ ముచ్చట్లు, పనికిమాలిన ముచ్చట్లు? రియల్ ఫైటింగ్ ఒక 3 డేస్లో ఉంది. 3 డేస్లో కొట్లాడు. నీకు దమ్ముంటారు. జూబ్లీ హిల్స్కి ఏం చేస్తావు, ఇప్పటిదాకా ఏం చేసినావు, ఇక ముందు ఏం చేస్తావు, ఇవి చెప్పి నువ్వు ఓటాడు అంతే తప్ప సర్వేలు అంటాడు, ఇంకోటి అంటాడు, కుటుంబ సభ్యులతో తిట్టించడాలు, ఇవన్నీ కూడా స్ట్రైట్ ఫైట్ చేస్తాడు ఎవడు చేయడు. వెనకాల నుండి పిరికి పందలాగా గన్ షాట్ చేస్తారు చూసినా, అట్లాంటి వాడు చేస్తాడు. అది రేవంత్ రెడ్డి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాళ్ళ హరీష్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.